జన్మించిన వాడిని. మొదటిదిగా నేను నా 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 కుటుంబంలో పెద్దవాడిని. నా కుటుంబంలో నేనే పెద్దవాడిని. మా నాన్నగారి పేరు షేక్ హుస్సేన్, మా అమ్మగారి పేరు షేక్ బేగం, నా పేరు షేక్ అహ్మద్ జాన్ బాషా, మా తమ్ముడి పేరు షేక్ షంషుద్దీన్, మా చెల్లి పేరు షేక్ ఫాతిమా. హల్లెలూయా. ఇలాగ మేము ముస్లిం కుటుంబంలో పుట్టుకున్నప్పుడు మాకు రంజాన్, అలాగే మాకు పండుగలు రెండే, అదే రంజాన్ లేకపోతే బక్రీద్. ఆ మధ్యలో వస్తున్నప్పుడు మొహరం అనేది ఒక పండుగ ఉంటుంది. అది అంతగా దానికి హడావిడి చేయం, మామూలుగా క్యాజువల్గా వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ మేము ప్రాముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే రంజాన్ అలాగే బక్రీద్. ఈ రంజాన్ పండుగ వస్తున్నప్పుడు నిష్ఠాగరిష్టంగా 40 రోజులు ఉపవాసం ఉండి టోపీ తగ్గించుకొని 5 పూట్లు ఫజర్, జోహర్, అస్సర్, మగ్రిబ్, ఇషా. వింటున్నారా? ఫజర్, జోహర్, అస్సర్, మగ్రిబ్, ఇషా 5 పూట్ల పక్క నేను నమాజ్ చేస్తూ ముందుకెళ్తా ఉండేవాడిని. నాకు రకాత్ వచ్చు, జకాత్ వచ్చు, కల్మా వచ్చు, సూరా వచ్చు. నేను బయటకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు చాలా పర్టికులర్గా నేను ఉండేవాడిని. ఎవరైనా మా ఇంటికి వచ్చి మా అమ్మగారిని పలకరించినా మాట్లాడినా నేనేం చేసేవాడిని అంటే, అమ్మ వాళ్ళకి వచ్చారమ్మ మన ఇంటికి, వాళ్ళు దేవుడు ధరిందరు ఎవరని చెప్పాలని తెచ్చి వాళ్ళు దేవుడు ధరిందరు అంటే మనం ఒక మాట చెప్పాలంటే, మనం దేవుడు నమ్ముకోకుండా ఉంటే ఏమంటాం అంటే, అరే వీడు అన్యుడు అంటాం. అంటావా? ఎంతమంది అంటారండి? చేతి ఎత్తండమ్మా, కన్నెత్తాను మీ కంటికి. హల్లెలూయా. అలాగే మా భాషలో దేవుడు ధరిందరు అంటే వాళ్ళు కాఫీర్ ఏమంటామండి అంటే, అల్లాహ్ నీ నమ్ముకోలేని వాడు. సిర్ఫ్ అల్లాహ్ ఏకే, అల్లాహ్కి సివా కోయి మాబూద్ నహీ హై. సిర్ఫ్ అల్లాహ్ ఏకే, ఆయన ఒక్కడే గొప్పవాడు, ఆయన ఒక్కడే శక్తివంతుడు, ఆయన ఒక్కడే ప్రపాదము కలిగిన వాడు, ఆకాశములు, చంద్రుడి, సూర్యుడు, నక్షత్రుడు అని చేసిన వాడు, అల్లాహ్ తప్ప ఏ దేవుడు లేడు అని గట్టిగా దృఢంగా నమ్మిన వ్యక్తి. ఎవరైనా వచ్చి మాలామాదికలు వచ్చి మా ఎదురుగా మాట్లాడుతుంటే వచ్చి ఎందుకు వచ్చారని మంత్రాలు చదివి, గుస్సులు నీళ్ళు చదివి, పసుపులు చల్లినట్టుగా చెప్పాలండి, పసుపులు చల్లినట్టుగా జలుతూ వెళ్ళిపోయేవాడు. బైబుల్ని చింపా, యేసుక్రీస్తు పట్టాలనుకుంటే తొక్కిసే కాళ్ళతో తొక్కిసి వెళ్ళిపోయా, కలమాలని తొక్కా తూ అని ఊసా. ఎవరైనా బైబుల్ పట్టుకుని వెళ్తుంటే అనేవాడిని, అరే వీళ్ళు ఏమన్నా సార్, అరే వీళ్ళందరూ కూడా హల్లెలూయా బ్యాచ్. ఏం బ్యాచ్ అండి చెప్పాలండి? అరే వీళ్ళందరూ హల్లెలూయా బ్యాచ్. ఈ అమెరికా వాళ్ళకి పని పడలేదు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ తక్కువ జాతులందరినీ తీసుకొచ్చి మార్చేసేసి ఏం చేస్తారు, వీళ్ళందరినీ మార్పులు చేసేసి బాప్తిసం చేసేసి వాళ్ళ కనిపిసేసుకోవాలి. వీళ్ళందరూ హల్లెలూయా బ్యాచ్ అనేవాడు, ఎక్కిరించేవాడు, ఎగతాలు చేసేవాడు. నాకు ధైర్యం ఏంటంటే నాకు కరాటే వచ్చు. ఏదండి? నాకు కరాటే వచ్చు. నేను 2 ముగ్గురు ఈజీగా కొట్టేస్తాను. నేను అంత డేర్ అన్నమాట. అందుకే వాళ్ళు వస్తే నా జోలికి రారు, అంటే అయిపోయాడు. హల్లెలూయా చెప్పాలి, నోటి తెరాలి గట్టిగా. హల్లెలూయా ఇద్దామా? హల్లెలూయా చేతులున్నాయా? కాదాలు కాదు, హల్లెలూయా ఇద్దాం. 2 చేతులు ఇచ్చారా, ఒక చేతి ఇచ్చారా? అయ్యా అమ్మాలు ఉండేదిగా ఉండే చెప్తా 2 చేతులు హల్లెలూయా ఇద్దామా? హల్లెలూయా. అలా ఉండేవాడిని. దేవుని బిడ్డలారా మీరు నమ్మండి, నాకు ఏకైక పదం ఏంటంటే, అల్లాహ్ కాకుండా ఎవరైనా వచ్చి యేసుక్రీస్తు గారి గురించి చెప్తే వినేవాడే కాదు, వినేవాడు అసలు కాదు. అరే ఏంద్రా నువ్వు కులం కానీ కులం, మతం కానీ మతం చేసుకొచ్చావు, మేము మొహమ్మద్ తెలియదు, మేము ముస్లింది, మేము నిష్ఠాగరిష్టంగా ఉంటున్నాం అని చెప్పేసేవాడిని. పొద్దున్నే అల్లాహ్ వస్తాడు కదా, అల్లాహ్ వస్తాడని ఎంతమంది అంటారండి? అల్లాహ్ వస్తాడు కదా, అజా ఇస్తున్నారు అంటే నమాజ్ రండి అని ప్రిపేర్ అవ్వండి అని. అజా ఇస్తున్నప్పుడు చాలా మంది అల్లాహ్ వస్తారంటే అల్లాహ్ వీడు హల్లెలూయా. అక్కడ గడ్డం సాయి గారు పోస్తారు, నేను బైక్ అయినా హల్లెలూయా. అప్పుడు నేనేం చేసేవాడంటే ప్రతి వారంలో లక్ష వారం ఏం చేసేవాడంటే మసీద్ క్లీన్ చేసి సాపలు తీసి సాపలు తొలిపి మొత్తం సాఫ్ సుత్రా చేసేసేవాడు. పర్టికులర్గా నేను ముస్లిమ్స్లో మునిగి తెలియనమాట. కుటుంబంలో ప్రతి ఒక్కరు దుబాయ్, మస్కట్, అబుదాబి, కోయిట్లో సెటిల్ అయిపోయారు. అందరూ కూడా. సరే నేను వచ్చేసేసి ముస్లిమ్స్లో పుట్టాను కదా, అంతా నేను పక్కా లిటికల్గా ఉండేవాడిని. నా జోలికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఎవరైనా నువ్వు ఏంట్రా అంటే సచ్చేవాడు. ఏంట్రా ఏం ఎగుతున్నావంటే వాడి బ్యాక్గ్రౌండ్ తెలుసుకునేవాడిని, వాడు వెళ్తున్న దారి వస్తున్న దారి తెలుసుకునేవాడిని, వాడికి ఎంతమంది అన్నదమ్ములు ఉండేవారు తెలుసుకునేవాడిని. కాపు కాసి కొట్టి, ఎందుకంటే నాకు లేదు కదా కరెక్ట్ చెప్తారు కదా, కరెక్ట్ కొట్టేసేసి కొమ్మూసేసి 2 రోజులు 3 రోజులు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయేవాడిని. మా పిల్లలకి మా బాబాయ్ ఇంటికి వెళ్ళిపోయేవాడిని. అలా కొట్టేవాడిని, నన్ను ఎవరో ఏమనేవారు కాదు. అలాగే ఉంటున్న టైంలో దేవుని బిడ్డలారా మీరు నమ్మండి, యేసుక్రీస్తు వారంటే అసలు పడదు.
ఎందుకంటే అల్లాహ్కే అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీమ్ మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్ సిరాతల్ లజీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్జూబి అలైహిం వజ్జాలీన్. అంటే వాళ్ళు నామం చెప్తారండి, ఆమేన్ అనాలి. హల్లెలూయా హల్లెలూయా. చేతులున్నాయా? నాకు అసలే గుడ్డు మామూలుగా చేతులు వద్దాం హల్లెలూయా, పక్కన కొట్టారు మళ్ళీ నడుచుతారు. అలా చెప్పేవాడిని, ఖచ్చితంగా ఉండేవాడిని. నేను వస్తుంటే మా వాళ్ళు ఎంత మురిసిపోయేవారు. టోపీ ఉండేది బయట, పైన టోపీ ఉండేది, పెళ్ళక్కడ ఉజు చేసుకునేవాడిని. ముస్లిం అంటే ప్రాణం ఇచ్చేసేవాడిని, ముస్లిం అంటే ప్రాణం ఇచ్చేసేవాడిని. పాపంలో పడిపోయాను, పాపంలో పడిపోయి విచ్చలవిడిగా పాపలో పడిపోతుంటే మా నాన్నగారు మా అమ్మగారు చూసి ఏడ్చేవాడు, అయ్యా ఎందుకయ్యా నువ్వు ఇప్పుడు దాకా ఉన్నావు, తర్వాత పాపలో ఇది పడిపోయావు. ఈ ఖురాన్ ముస్లిం ప్రకారంగా ఏమనేవారంటే, ముస్లిం ప్రకారంగా మసీదులో ఏది కూడా మాకు చెందిన మసీదులో ఏమనేవారంటే, అయ్యా మీరు వచ్చి పరిశుద్ధ గ్రంథం అంటే పరిశుద్ధ గ్రంథంలో మనకు యేసుక్రీస్తు వారి త్యాగం గురించి ఉంటుంది, కానీ ఖురాన్లో వచ్చేసేసి ఏమంటారంటే ఖురాన్ ప్రకారంగా ప్రవక్త ఒకటే అని ప్రవక్త గురించి చెప్పుకుంటూ వాళ్ళ నీతుల గురించి చెప్పుకుంటూ ఉండేవారు. కానీ ఇలా ఉండాలి అని చెప్పేవారు ఎవరు నాకు లేదు. విచ్చలవిడిగా అయిపోయింది, పాపంలో పడిపోయారు, శాపంలోకి వెళ్ళిపోయారు. ఎవరినో పెట్టేవారు పలకరించేవారు లేరు. అప్పుడు దాకా పురుగులు బెల్లం ముక్కేస్తే ఎలాగైతే ఏగలు వస్తాయో, ఎలాగైతే చీమలు వస్తాయో అలా వచ్చేవారు. దీన్ని వాస్తవం చెప్పాలంటే ఏసీ మెక్కానిక్ ఫీల్డ్ వర్క్గా ఇలా వద్దని చెప్పేసి నేను అఫీషియల్గా ఉండాలని నేను బీఎస్సీ చదివి నేను సైన్స్లో అంటే మెడికల్ రిప్రజెంటేటివ్కి వెళ్ళాను. వెళ్తున్నప్పుడు ఫర్ మంత్ నాకు శాలరీ 40,000 వెళ్ళి ఏటీఎంలో తీసుకోండి. నేను హ్యాపీగా ఉన్నాడు, బైక్ మెయింటైన్ చేసాను చక్కగా హ్యాపీగా, నాకు అన్ని సెటిల్ అయిపోయాడు. డబ్బులు వచ్చినప్పటికి ఎంజాయ్మెంట్ అనమాట. ఏ పాపము చేయకుండా లేదు, అన్ని పాపాలు చేశా. మా నాన్నగారు మా అమ్మగారు ఏడ్చేవారు, అయ్యా ఒకప్పుడు ఇలా ఉండేవాడు లేదు. ఎందుకంటే డబ్బు మహిమ, డబ్బు వస్తుంది కాబట్టి ఏం చేయాలో అర్థం కావట్లా. అందుకని డబ్బు మీద పడిపోయి పాపంలో పడి పిచ్చలుడిగా నా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ నేను లోకానుసారంగా పడిపోయి నేను తల్లిదండ్రుల్ని దోషిస్తూ తల్లిదండ్రుల్ని కొట్టి మా నాన్న ఎన్నోసార్లు కొట్టాను. మా నాన్నగారిని వింటున్నారా, ఎన్నోసార్లు కొట్టా. మా నాన్నగారు ఎన్నోసార్లు కొట్టా. మా నాన్నగారు మా అమ్మగారు ఎన్నోసార్లు తిట్టా. పాపంలో పడిపోయి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నామంటే వాళ్ళ మీద తిరగబడేవాడిని, వాళ్ళ మీదకి వెళ్ళిపోయేవాడిని గొడవకి. మా నాన్నగారు మా అమ్మగారు పడిపోయేవాడు. తర్వాత నేను అలాగ ఆ క్రమంలో వెళ్తున్నప్పుడు ఈ పప్పులో పడిపోయాను, చనిపోదాం అనుకుని ఒంటరిగా ఏం చేశారంటే నమ్మండి, నేను ఒక గదిలోకి వెళ్ళిపోయి ఆ గదిలోని ఇంకా లాభం లేదు, నా పరిస్థితి బాగలేదు, ఎవరు చేసిన ఇదైపోయిందని చెప్పేసి మా నాన్నగారికి చెప్పినా ఫలితం లేదు, మా అమ్మగారికి చెప్పినా ఫలితం లేదు, నేను చావే లాభం అని చెప్పేసి నేను ఒంటరిగా మా ఇంట్లో నుంచి డైరెక్ట్గా ఎవరైనా వెళ్ళొస్తారా? ఎవరు వెళ్ళరు, తెలుస్తారండి, ఎవరు వెళ్ళరు. అందుకనే మా నాన్నగారికి మా అమ్మగారు తెలియకుండా ఒక చొక్కా తీసుకోవడం ఇస్త్రీకి ఇవ్వడం, ఒక ఫ్యాన్ తీసుకోవడం ఇస్త్రీకి ఇవ్వడం, ఒక చొక్కా తీసుకోవడం ఇస్త్రీకి ఇవ్వడం, అలాగా 10 జతలు అయిన తర్వాత ఈ 10 జతలు బ్యాగ్లో పెట్టుకొని నేను మా నాన్నగారు మా అమ్మగారు చెప్పుకోకుండా వేరే పెట్టాను. నాకు ఎంజాయ్మెంట్ కావాలి, వాళ్ళు అడ్డొస్తారు, నాన్నగారు మా అమ్మగారు నాకు అడ్డొస్తున్నారు, ఎంజాయ్మెంట్ కావాలని చెప్పేసి నేను వెళ్ళిపోయి చక్కగా ఉంటున్నప్పుడు పాపం పండిపోయింది. హల్లెలూయా. పాపము పడిపోయింది. ఎక్కడైతే పాపం ఉండదో అక్కడ నా కృప విస్తారంగా ఉంటున్నాను. ఎవరితో నేను గొడవ పెట్టేవాడిని కాదు, ఎవరు నాకు వస్తే మాత్రం నూరుకునేవాడిని కాదు. ఎందుకంటే నా దగ్గర హ్యాండిల్ వర్క్ ఉంది కాబట్టి. అలా చేస్తున్నప్పుడు నాతో ఉన్న స్నేహితులందరూ కట్ అయిపోయారు, నాతో ఉన్న బంధువులందరూ కట్ అయిపోయారు. మందు చెప్పిన వాళ్ళు లేరు. ఫోన్ చేసి ఎలా అక్కడికి వెళ్దాం అన్నవాళ్ళు, కానీ నేను ఎలా ఉన్నానని ఒక మాట మాట్లాడేవారు కాదు. మీరు నమ్మండి, నేను బయటకు వెళ్ళిపోయి ఉంటున్నప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు ఎన్నిసార్లు ఫోన్ చేశారు, అలా ఎక్కడ అంటే కట్ చేసేసేవాళ్ళు వాళ్ళ ఫోన్. అలాగ క్రమక్రమంగా చాలా మోసం జరిగింది. మోసగించబడ్డాను, డబ్బులు పోయి మోసగించబడ్డాను, పాపలో కూరుకుపోయాను. ఆ టైంలో నేనేం చేశానంటే చచ్చిపోదాం ఇష్టని గదిలోకి వెళ్ళిపోయి ఒంటరిగా వెళ్ళి నేనేం చేశాను సార్, తలుపులు వేసేసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. ఊరేసుకోబోయాను. సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చచ్చిపోదాం కదా. మా నాన్నగారిని మా అమ్మగారిని వ్యతిరేకించాను. నాకు లాభం లేదని చెప్పేసి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయాను. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న టైంలో మీరు నమ్మండి, ఆ రోజు రాత్రి అనుకుంటున్నాను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. ఆ రోజుకి
10 గంటలకి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలి. నేను ఇంట్లోకి వెళ్ళి ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను, ఒక చైర్ తెచ్చుకున్నాను, ఫ్యాన్ వేసేసుకున్నాను, సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలి. దానికంటే ముందు 2-3 గంటల ముందు మా నాన్నకి నేను ఫోన్ చేశాను. మా నాన్న ఏం చేశారంటే కదని చెప్పేసి నువ్వు రా అని చెప్పేసి నన్ను తీసుకుని వచ్చి ఎక్కడంటే నమ్మకంగా తీసుకెళ్ళి మా మామూలు, మా బాబాయిలు, మా నాన్నగారు, మా పిల్లలు మొత్తం రౌండ్ వేసి రాత్రి 8 గంటలకి పంజా సెంటర్, ఎంతమంది తెలుసండి? తెలుసా పంజా సెంటర్ దగ్గర రౌండ్ ఆఫ్ వేసి, నాకు రౌండ్ ఆఫ్ వేసి, అలా రౌండ్ ఆఫ్ వేసి ఒక్కొక్కరు ఒక గుద్దు గుర్తున్నాను. నన్ను ఎంతమంది వచ్చారు? నాకు 10 మంది వచ్చారు. నా మాట వింటున్నారా? 10 మంది వచ్చి రౌండ్ ఆఫ్ వేసి ఒక్కొక్కడికి ఒక గుర్తు గుర్తున్నాను, మా మామతో సహా, మా డాడీతో సహా. గుర్తులు ఎందుకని గుర్తున్నారు? 10 మంది ఎందుకు రావాలి? నేను తిరగబడతాను. నీకు అర్థమైందా? నేను తిరగబడతాను. కనీసం ఒకరు దగ్గర గుద్దేస్తే, గుర్తు గుద్దేస్తే అలా పడిపోతాడు అంతే. అందుకని 10 మంది వచ్చి నేను కొట్టలేను కదా. 10 మంది వచ్చి రౌండ్ ఆఫ్ వేసి నేను కొట్టినప్పుడు నాకు ఈ జీవితం ఎందుకని నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుందామని నేను మా నాన్నగారి దగ్గర నుంచి, మా అమ్మగారి దగ్గర తప్పించుకొని పోలీసు వాళ్ళు వచ్చి నాకు, ఎందుకన్నా నువ్వు ఈ పిచ్చి పనులు చేస్తావు, ఎందుకు నువ్వు ఈ పిచ్చి పనులు చేస్తావు, నాన్నగారు మీ అమ్మగారు మాట అనద్దు, నువ్వు ఎందుకు ఇలా పిచ్చి పనులు చేస్తావు అని చెప్పేసి అంటే నాకు ఈరోజు క్యాజువల్గా తీసుకున్నా, కేర్లెస్గా తీసుకున్నా, అసమాధానంగా ఉన్నా. నేను వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న టైంలో దేవునికి స్తోత్రం, ఒక నల్లటి ఆకారం పిలుస్తుంది, రా పాపలో పెళ్ళిపోయింది కదా. పాపము ఎక్కడైతే నువ్వు పడిపోతావో అక్కడ సాతాను గారు ఖచ్చితంగా నిన్ను పట్టడానికి చూస్తాడు. నాకు అనుభవం రా అంటే వస్తాను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నట్లో ఒక స్వరం నాకు నిలబడింది, నా కుమారుడా చావద్దు, నా దగ్గరికి రా. చెప్పకుండా దేవునికి స్తోత్రం జరిగింది. నా దగ్గర రాగానే బైబుల్స్ అంత దూరం పడేసేసి, బైబిల్ అంత దూరం పడేసేసి ఆ గోడకి ఈ గోడకు గుర్తుకొని ఏడ్చాను. బైబుల్స్ నాకు తీరు రాదు, ఆశ బైబుల్ ఉండేది, ఎవరు నాకు చెప్పేవో లేదు, ఏ చర్చికి వెళ్ళాలో తెలియదు, చర్చి అంటే పడదు. అప్పుడే మారు మనసు పొందా. బైబిల్ చూస్తే ప్రసంగి రాసిన కింద 9:3 బ్రతికి ఉన్న వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు, చచ్చిన సింహం కంటే బతికిన కుక్క మేలు కాదా అని వాక్యము ద్వారా దేవుడితో మాట్లాడితే, దేవుని బిడ్డలారా మీరు నమ్మండి, వెక్కి గంట వరకు ఏడ్చాను. గంట వరకు ఏడ్చాను. ఎవరు నాకు చెప్పలేదు, ఎవరు నాకు సపోర్టింగ్ ఉండలేదు. ఎందుకు నాకు ఈ పరిస్థితి నాకు వచ్చిందని నేను వెక్కి ఏడుస్తున్నప్పుడు వాక్యము ద్వారా దేవుడితో మాట్లాడడం మొదలుపెట్టాడు. చెప్పలు నేను మనిపోద్దామా? వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడడం మొదలుపెట్టాడు. వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడడం మొదలు పెడుతున్నప్పుడు చాలా ఆనందం వేసింది. ఇంకా రాబోలేదు. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మా నాన్నగారు మా అమ్మగారు కొట్టారు కాబట్టి వాక్యం అంటే నాకు తెలియదు. దేవుడు మాట్లాడాడంటే వాక్యం ద్వారా నేను మాట్లాడినా సరే వాక్యం అనేది తెలియదు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడని కూడా తెలియదు. నేనేం చేశానంటే చచ్చిపోదామని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న ఫోన్ని స్విచ్ ఆన్ చేసి పక్కన పెడితే మా నాన్నగారు మా అమ్మగారు ఫోన్ చేశారు. ఏంటంటే లేదు అబ్బాజా మై ఆజ్ రాత్ కు కృష్ణా నది మే కూద్ దాతో హై. మీకు అర్థమైందా? తెలుగు అర్థమైంది కదా? హిందీలో నేను చెప్తున్నట్టు ఎంతమందికి అర్థమైందండి? కృష్ణా నది మే కూద్ దాతో హై, సుబహ్ మే జాకో మేరే ముర్దే కు లీలే కాకో దఫనా కరో. కృష్ణా నది దూకేస్తారు, వెళ్ళి కృష్ణా నది దిగేస్తాను. ఏం చేస్తా తెలుసా? వెళ్ళిపోయి ఆ కృష్ణా నది శవ తీసుకెళ్ళి మట్టి చేసుకో అనగానే అని నేను సూచన చేశాను. దేవుడు ఆత్మను గతిస్తూ, నా కుమారుడా నువ్వు పని చేయవలదు, నేను నిన్ను వాడుకోబోతున్నా. చేపలు కొడదామా గడిగా? హల్లెలూయా అంటుంటే నాకు అర్థం కావట్లా. ఎవరు వీళ్ళు? ఒక పక్క నేను టెన్షన్లో ఉంటే ఒక పక్క వచ్చి గుర్రమని గోధుడు ఏమన్నాడో నాకు నువ్వు రాదని నిన్ను వాడుకుంటానని ఏదో ఒక స్వరం నన్ను గర్జిస్తుంది. ఇది కాదని చెప్పేసి ఆ స్వరానికి లోబడకుండా అలాగే నాకు నేనుగా కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక నేను మౌనంగా కూర్చున్నప్పుడు మా నాన్నగారు కనీసం 50 ఫోన్లు చేశారు. ఎక్కడున్నావు అలా నేను పలానా దగ్గర వద్దు రా అని ఎవరైతే నన్ను గద్దించో ఆ గద్దింపుకి లోబడి మా నాన్నగారికి ఇస్తున్నాడుగా. చెప్పగలిగా హల్లెలూయా తప్పుపోయిన కుమారుడుగా గబగబా మా నాన్నగారు మా అమ్మగారు కాలు చెప్పులు ఏమి లేకుండా, మా అమ్మగారు కాలు చెప్పులు ఏమి లేకుండా నడి రోడ్డు మీద ఎక్కడికి నన్ను కొట్టారు, పనిచేసాను అక్కడే కలుసుకున్నాను. గట్టిగా కౌగులించుకొని నాన్న వాళ్ళ చీమ నైకరణతో నేను కావాలంటే నీ గురించి ఖాళీగా లేదు, ఇల్లు ఖాళీ చేస్తాను వచ్చే అనగానే నేను కూడా ఏడ్చాను. అదే రూపాయలు డబ్బులు లేవు. భోజనం చేసి 3 రోజులు అయింది. 2 రోజులు అయిందండి, 2 రోజులు అయింది. ఆకలి వేసేస్తుంది. నా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ అట్లా బ్యాలెన్స్ అయిపోయింది. మా నాన్నగారు వచ్చి 200 రూపాయలు పెట్టి నువ్వు వద్దున చూస్తే నేను చూసుకుంటాను కానీ ఎంతో సంతోషించి
ప్రభువా నేను నమ్ముకున్నాను, నన్ను రక్షించావు, నువ్వెవరు నాకు తెలియదు, ఏ చర్చికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లా. ప్రభువా ఇదే నిజమైతే, నిజమైన దేవుడు నీవే అయితే, నిజంగా నువ్వు ఉన్నావు అంటే, అల్లా లేడు నువ్వు ఉన్నావు, సిర్ఫ్ అల్లా ఏ కేవలం ప్రభా అని నేను ఒంటరిగా మేడ దగ్గరికి వెళ్ళిపోయి ఆకాశం చూసి ఏడ్చి ఉండండి. నేను నమ్ముతారు నమ్మరండి, ఇది యథార్థమైన సాక్ష్యం. చూసి ఎవరైనా దేవుళ్ళు ఉన్నారా? ఎవరైనా దేవుళ్ళు ఉన్నారా? ఉంటే నా స్వరం వింటపడుతుందా మీకు? నేను ఉన్నానని మీరు గమనిస్తున్నారా? నన్ను చూస్తున్నారా? నిజంగా సృష్టి రాక మునుపు నువ్వు ఉంటే, నన్ను చూస్తున్నవారు అయితే, ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థనకి నువ్వు జవాబిస్తే, నిజంగా నువ్వు పిలుచుకున్నవాడు నీవే అయితే, ఇదిగో నిన్నుకున్నవాడు నీవే అయితే, నన్ను దయచేసి దర్శించు అని ప్రార్థన చేయడం మొదలుపెట్టా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేయడం మొదలుపెట్టగానే ఎప్పుడైతే నేను కూర్చొని ఏడవ మొదలుపెట్టగానే మా నాన్నగారు మా అమ్మగారు నా దగ్గరికి వచ్చేసారు. అలా కుదరదు నన్ను రానగానే సరే అని ఎంతో ఆనందం వేసింది. అప్పుడు ఆ మాట గుర్తొచ్చి మా నాన్నగారికి మా అందరికి వెళ్దామని మొత్తం బస్సానంతా ఎలాగైతే చదువుకొని నేను వేరే రూమ్ తీసుకున్నాను, అదే రూమ్లో నుంచి మొత్తం చదువుకొని ఇంటికి వెళ్దామని బ్యాగ్ నిండా బట్టలు వేసుకొని నేను బయలుదేరుతున్న టైంలో కర్ఫ్యూ పెట్టేశారు. ఇక్కడ పంజాబ్ సెంటర్లో రిలీజ్ వాళ్ళకి ముస్లిమ్స్ వాళ్ళకి గొడవ జరిగింది. ఎంతమంది తెలుసా మీకేమన్నా? ఎంతమంది తెలుసండి? చేతులు తెలిస్తే రిలీజ్ వాళ్ళకి ముస్లిమ్స్ వాళ్ళకి పెద్ద కర్ఫ్యూ జరిగింది. 144 సెక్షన్ కర్ఫ్యూ జరిగింది. ముస్లిమ్స్ అమ్మాయిని రిలీజ్ అబ్బాయి తీసుకెళ్ళిపోయాడని కర్ఫ్యూ జరిగింది. ముస్లిమ్స్ వాళ్ళందరూ వెళ్ళిపోయి రిలీజ్ అయిపోయారు. ఆల్రెడీ మటలు జరిగిపోయి వీళ్ళు ఆపలేమని చెప్పేసి కర్ఫ్యూ పెట్టేశారు. ఆ కర్ఫ్యూ సంగతి నాకు తెలియదు. నాకు తెలియకపోతుంటే హల్లెలూయా, ఆ కర్ఫ్యూ సంగతి నాకు తెలియదు. ఆ కర్ఫ్యూ సంగతి తెలియకపోతున్నప్పుడు హల్లెలూయా హల్లెలూయా కర్ఫ్యూ సంగతి తెలియదు. కర్ఫ్యూ సంగతి తెలియకపోతున్నప్పుడు నేనేం చేస్తానంటే వెళ్ళిపోతుంటే కొత్త జీవులు తీసుకున్నారు. అప్పుడు నాగరాజు అనే వ్యక్తి, ఎస్ఐ నాగరాజు ఎంతమంది తెలుసా? ఎస్ఐ నాగరాజు అన్నాడు, కుర్రాయన ఆపరా బండి అన్నాడు. నా చేతిలో బ్యాగ్ ఉంది, నేను నడుస్తున్నా నిదానంగా. నా దగ్గరకు చాకరి, నీ పేరేంటి అన్నాడు. భాష పట్టుకొని రా అన్నాడు. ఎందుకని? ముస్లిం కాబట్టి పట్టుకొని రాను. కానీ నేనేం చేశాను రా బాబు, ఇప్పుడే వచ్చాను జైలు నుంచి విడుదలలాగా, మా నాన్నగారి దగ్గర మా అమ్మగారి దగ్గరికి వెళ్దాం అంటే వీలేదు లప్పుకొని పరిగం ఇక్కడి నుంచి ఇట్లాంటి సందులు 4 ఉంటాయి. 4 సందులు ఇట్లాంటి పొడుగుగా ఉంటాయి. 4 ఉంటాయి. ఈ 4 సందులు పొడుగు మ్యాక్సిమం 5-10 నిమిషాలు పరిగెడుతుంటే నాకన్నా ముందు వచ్చినాడు ప్రయాణం. ఎవరికి ఇంట్లో దూరిపోతే ఇదరే అన్నాడు. వాడిని పట్టించాడు, తీసుకెళ్ళి ఎంట్రాలు పట్టి తప్పుకుంటావా పదాన్ని చెప్పి పట్టుకుని తీసుకెళ్ళి జైలు ఎక్కించాను. నేనేం చేశాను సార్, లేదు నువ్వు ఎందుకు పరిగెట్టా బా అని తీసుకెళ్ళిపోయి ఎక్కడ సార్ అండి బందర్ రోడ్డు పోలీసు గ్రౌండ్ ఉంది కదా, అక్కడ వేసేసారు తీసుకెళ్ళి. నాకంట వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్ వాళ్ళు ఒక పక్కని రిలీజ్ వాళ్ళు ఒక పక్కన వేసేసారు. నువ్వు ముస్లిమ్స్ వాళ్ళు అయితే నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు రిలీజ్ వాళ్ళు అయితే అక్కడే ఉండాలని వాళ్ళు బంధించారు, వీళ్ళు బంధించేశారు. కూర్చుంటే గేదెలు నవ్వుతే చూసారా కాన్పరాకులు ఏంటండి, గేదెలు నవ్వుతే అని అలా నవ్వుతూ కూర్చున్నాను. నేను ఇప్పుడే మారానురా, ఇప్పుడే చక్కగా నేను మారుమనసు పొందాను, ఈయన రాగా నేను కూర్చోబెడితే 5 రోజులు నేను కస్టడీ తీసుకున్నాను. అందరినీ ముస్లిమ్స్ అందరినీ. ఎస్ఐ గారు వదల సీసీ కెమెరాలో చూసి, ఫుటేజ్లో చూసి, రాళ్ళు దాడులు జరిగినాయంట చూసి, ఈడున్నాడా లేదా అని 1-2 సార్లు గమనించి అప్పుడు తీసుకెళ్ళి వదిలిన తర్వాత మీరు ఇంటికి వచ్చారు. అప్పుడే ఇంటికి వచ్చిన తర్వాత నాన్నగారు నాన్న అని పట్టుకుని వేసేసారు రైల్లో. ఏం కాదని చెప్పి మా అంతా స్టార్ట్ చేశారని చెప్పేసి నేను ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు రంజాన్ పండుగ స్టార్ట్ అయింది. హల్లెలూయా చేద్దామా? రంజాన్ పండుగ స్టార్ట్ అయితే, రంజాన్ పండుగ స్టార్ట్ అవుతున్నప్పుడు మనం ఫస్ట్ నుంచి ఉపవాసం ఉండేవాడిగా, రోజా ఉండేవాడిని కదా, కలమా చదివేవాడిని కదా, రకాతులు చదివేవాడిని కదా, జకాతులు చదివేవాడిని కదా, సూరాలు చదివేవాడిని కదా, అవన్నింటిని పక్కన పెట్టి స్తోత్రం అనుకుంటూ వేరే చర్చికి వెళ్ళాను. స్తోత్రం వేరే చర్చికి వెళ్తుంటే అక్కడ పాస్టర్ గారిని అందరూ పడతాను, పాస్టర్ గారు నాకు బాప్తిస్మం కావాలి. ఎవరైనా అడిగారా మీరు అలాగా? నేను బాప్తిస్మం కావాలని అడిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి అక్కడ? లేదా ఉన్నారా? హల్లెలూయా. నేను బాప్తిస్మం కావాలని మందిరానికి వెళ్ళి
సేవకుని సతాయించారు, నాకు బాప్తిసం ఇస్తావా అంటే ఆ సేవకులు భయపడారు, నువ్వు మామూలుడు కాదురా, నువ్వు సాయిలోడివి, అందరూ ఎవరొస్తున్నారు, నేను ఎవరా అని అన్నాడు. కాదు, నాకు ఇస్తావా, నేను వేరే సంఘంలోకి వెళ్ళి తీసుకోమంటా, నువ్వు నాకు ఇలా బాప్తిసం ఇవ్వాల్సిందే, నేను బైబిల్ గురించి తెలుసుకోవాలంతే అని అతను తొందరపడతా ఉంటే నా తొందరకి తట్టుకోలేక రంజాన్ పండుగ రోజు ఇచ్చాను బాప్తిసం. చెప్పండి పొందగలిగా. హల్లెలూయా. రంజాన్ పండుగ రోజు ఇస్తే మా వాళ్ళందరూ ఏం చేస్తుంటా సేమియాలు బిర్యానీ వండుకొని తింటున్నారు. తుకుడా బోత్ అచ్చా హై సేమియా ఖావ్ అంటారు. ఏమన్నారు? సేమియా ఖావ్ తుకుడా బోత్ అచ్చా హై అంటే నేను చెప్తాను స్తోత్రము చెల్లించేదాను అని అంటున్నా. తుకుడా ఖావ్ వచ్చా అన్నారు. నేను అనగానే అరే క్యా కామ్ కర్వాలా రే అంటారు. నేనేం చేశానమ్మా అంటే మునిగిపోయావా అంటారు. నేనేం మొదలలేదమ్మా, నేనేమి మొదలులా బైబిల్ పట్టుకున్నాను. ఆ దేవుడు ఎలా ఉండి కూడా నువ్వు మన జాతి ఏంటి, మన కులం ఏంటి, మన మతం ఏంటి, మన పద్ధతులు ఏంటి, ఎందుకు నేను చేస్తున్నావు, నీకు బుద్ధి జ్ఞానం ఉందా, నువ్వు మనిషి కదా అంటే నువ్వేదైనా చెప్పు, మాత్రం నాకు మాత్రం దేవుడు ఆయనే అనిపించాడమ్మా. చెప్పలు కొడతామా గడి కాదు ఆయన అనిపించాను. కానీ మా వాళ్ళకి ఫోన్ చేసేస్తే ఆ రోజు బిర్యానీ మా ఇంట్లో లేదు. ఎందుకని నేను ఈ పని చేశాను కదా, బిర్యానీ లేదు. నాకు ఫోన్ చేసి నువ్వు ఎంత పని చేసావు, రంజాన్ పండుగ రోజు మా కుటుంబంలో చెడగొట్టావు, అరే మియాతులు జక్కతో చేస్తావు, మన కుటుంబంలో ఎందుకు ఇలా చేస్తున్నావు, బుద్ధుందా, నువ్వు క్యా కామ్ కర్వాలా రేపు చాంద్ బాషా అని వాళ్ళందరూ ఫోన్ చేస్తూ ఉంటే ఆ ఫోన్లో నేను ఒక్కొక్కరు సమాధానం చెప్తాను, ఒక్కొక్కరు సమాధానం చెప్పుకొని స్విచ్ ఆఫ్ చేసేసుకుని పక్కకి వెళ్ళిపోతాను. అలాగా కేటగిరీ జరుగుతున్నప్పుడు చాలా మంది అన్నారు, వీడు ఇలా పని చేస్తున్నాడు కాబట్టి ఈ పాపం వీడి కాబట్టి పిల్లలు ఎవరు, వీడికి పెళ్ళే కాదమ్మా, పెళ్లి కాకపోయినా అలా ఉండిపోతాను, కానీ నా దేవుడు నాకు పెళ్లి చేస్తాడు. హల్లెలూయా. చేతులు ఉన్నాయా లేవా, హుషారుగా ఉన్నా లేదా, నాకు ఎల్లవయ్య అన్నట్టు వినిపిస్తుంది. గట్టిగా హల్లెలూయా చెప్తామా, హల్లెలూయా అంటున్నప్పుడు నేను వాళ్ళందరూ మాట పట్టించుకోకుండా కొన్ని రోజులు అలా జరుగుతున్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. మా నాన్నగారు మా అమ్మగారు నన్ను చాలాసార్లు గద్దించారు. ఎందుకు ఇలా చేస్తున్నావు, దేనికి ఇలా చేస్తున్నావు, చేయాల్సిన పని ఏంటి, ఎందుకు నువ్వు చేస్తున్నావు, నువ్వు చేయడం వల్ల నాకంత అప్రశ్న జరుగుతుంది తెలుసా, మన జాతి ఏంటి, మన కులం ఏంటి, మన మతం ఏంటి, నువ్వు వెళ్తున్న మార్గం ఏంటి, నువ్వేం నాకు అర్థం కావట్లేదు, నువ్వు వెళ్తే చెప్తానికి వెళ్ళి రాగానే మన కుటుంబానికి నువ్వు అలా పని చేయమాకని మా వాళ్ళు ఎంతో మంది నన్ను తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేశారు. ఆయన నేను మారలా. ఎందుకని మారలా, దమస్కా మార్గంలో సౌలుని పౌలుగా దర్శించిన దేవుడు నన్ను కూడా వాక్యము ద్వారా దేవుడు దర్శించాడు. హల్లెలూయా. అలా దర్శించడం వల్ల నేనేం చేశానంటే మార్పు పొందా. వెళ్తున్న క్రమంలో మా నాన్నగారు చిన్న గొడవ చేస్తానని నేనేం చేశానంటే నేను చిన్న ప్రార్థనకి వెళ్ళి వచ్చాను. అప్పుడే కొత్తగా నేను రక్షించబడి బాప్తిసం తీసుకొని ఇప్పుడు కూడా నాకు ఎన్ని ఆఫర్లు తెలుసా, ఇప్పుడు కూడా నాకు మంచి ఆఫర్లు వచ్చాయి. అరే నువ్వు ఈ బైబిల్ వేసేసి ఈ బైబిల్ పక్కన పెట్టి ఏం లేదు నేను చెప్పిన మాట చెప్పి తోడు పెట్టుకో, గంట పెంచుకో. ఏం చెప్పాలి, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీమ్ అల్హమ్క సూరా చదువు అంతే. చదివి సున్నతి చూడు. సున్నతి అంటే ఏంటి చెప్పాలండి, సున్నతి అంటే ఏంటి, గంట నదులు సలాం అలైకుం అంటే వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు చెప్పు. ఖైరత్ అల్హమ్దులిల్లాహ్ హల్లెలూయా. సలాం అలైకుం అంటే ఏం చెప్పాలా, వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వేగంగా ఎన్నో చేసేసేది, ఒకటో పెట్టుకో, దాని ప్రకారం ఆచారం వచ్చేసేది. అనగానే నేను రాను అంటే ఆఫర్లు, ఒక బిల్డింగ్ ఇస్తాం, ఒక కార్ ఇస్తాం. నేను ఎలాగ మెడికల్ చదివా కాబట్టి ఒక కంపెనీ పెడతాను. చిచ్చే నీ కంపెనీ వద్దు, నీ బిల్డింగ్ వద్దు, నాకేం వద్దు. ఇది పిచ్చి పట్టింది. పైనుంచి ఏమైనా డబ్బులు వస్తున్నాయా, నాకే డబ్బులు రావట్లా, నాకే పిచ్చి పట్ల. నన్ను కావాలంటే పిచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి చెక్ చేయించుకోండి, నేను ఖచ్చితంగా కరెక్ట్గా మాట్లాడతాను. కార్పొరేటర్తో మాట్లాడిచ్చారు మారలా, అక్కడ ఉన్న పెద్దోళ్ళతో మాట్లాడిచ్చారు మారలా. మా పాస్టర్ని మా నాన్నగారు తిట్టారు. ఆయన తిట్టే మా పాస్టర్ ఫోన్ చేసి చెప్తే మళ్ళీ మా నాన్నగారికి తిట్టారు. నీకు గుర్తుందా, ఎందుకు తిట్టావు ఆయన్ని, నేను చెడు మార్గంలోకి వెళ్తున్నానా మంచి మార్గంలోకి ఉంటున్నాను, ఒకప్పుడు వెళ్తుంటేనేమో నీకు బాధ, ఇప్పుడు నేను మారుమనసు పొంది బయలు పట్టుకొని నీ క్రమక్రమంగా మందిరానికి వెళ్తుంటే నీకు బాధ వచ్చిందా అని మా నాన్నగారికి వెళ్ళి గొడవ చేసేవాడిని. హల్లెలూయా. హల్లెలూయా చేద్దామా, గొడవ చేస్తూ ఉండేవాడిని. చిన్న గొడవ వచ్చి మా నాన్నగారు మా అమ్మగారిని
కొట్టేదని ఒక చిన్న ఫ్యామిలీ కూడా వచ్చి మా నాన్నగారు మా అమ్మగారిని కొట్టారని అప్పుడే బండి వస్తుంది బైక్ వెళ్తుంటే నాకు తెలియక మా నాన్నగారిని చెప్పించాను. అప్పుడే కొత్తగా నేను పాస్టర్ ట్రైనింగ్ అయ్యాను. ఇంకా సంఘం లేదు నాకు. అసిస్టెంట్ పాస్టర్ గారిగా ఉంటున్నాను. 8 సంవత్సరాలు అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నాను. 8 సంవత్సరాలు అండి, 8 సంవత్సరాలు సేవకుల దగ్గర. సేవకులు కూర్చోమంటే కూర్చునేవాడిని, నిల్చోమంటే నిల్చోవడం. ఇక ఈరోజు మీటింగ్ పెడతానంటే ఈ 4 రోజులు మీరు ఎలా చేస్తారో పని తెలియదు కానీ తల్లిలారా, నేనైతే 5 రోజులు ఇక్కడే ఉండేవాడిని. పాస్టర్ గారు వస్తే భాష వచ్చేవాడు, భాష వస్తే పాస్టర్ గారు వచ్చేవాడు. లైట్ ఏది కూడా రిపేర్ వచ్చేది కాదు. అన్నం దగ్గర చూసుకునేవాడిని, మైకిల్ దగ్గర చూసుకునేవాడిని, లైటింగ్ దగ్గర చూసుకునేవాడిని, పట్టాల దగ్గర చూసుకునేవాడిని, మైక్ సిస్టమ్ దగ్గర చూసుకునేవాడిని. గిన్నె అంటే గిన్నె, చెంబు అంటే చెంబు, ప్లేట్ అంటే ప్లేటు, అన్నం అంటే అన్నం, అన్నీ భాష ఉండే చాలు 10 మంది ఉన్నట్టు అనేవాళ్ళు. ఎంతమంది చేస్తారంటే చేస్తారా మీరేమైనా? బస్సు ధరక ఈడ్చుకుంటూ వస్తాం మందిరాన్ని. హల్లెలూయా హల్లెలూయా చేద్దామా? అర్థం ఉండేవాడిని. 10,000 రూపాయలు కట్టించేవాడు మా పాస్టర్ గారు. ఇచ్చి ఇగో ఇవన్నీ చూసుకో, నేను మందిరంలో ప్రార్థనకి వెళ్ళిపోతా అంటే ఆ 10,000 రూపాయలు కట్టబెట్టుకొని మొత్తం అగ్గిపులతో సహా అర్ధరాత్రులు లేపేవాడు. భాషాలే ఏ గారు అంటే అర్ధరాత్రులు 1 గంట లేపి అగ్గిపెట్టి కావాలి అనేవాడు. ఏమనేవాడు? చెప్తారా మీరు? నేను తెచ్చేవాడు 2ంటికి పాలు ప్యాకెట్, పెరిగి ప్యాకెట్ కావాలనేవాడు. ఏమన్నా అప్పుడు తెలుసు అంటే ఏమన్నా పొద్దున్నే కోట మర్చిపోయా, పాలు పెట్టడానికి వస్తున్నారు వాళ్ళు, పెరిగేసి తోలు పెట్టాలి, ఆ పెరిగి లేదు మర్చిపోయా, మనం వెళ్ళి తీసుకున్నా పెరుగు ఎలాగైనా తీసుకురన్నా అనేవాడు. అగ్గిపెట్టి ఎలాగాలంటే నువ్వేం చెప్తాను అంటే రోడ్డు అంతా చూసుకుంటూ వెళ్ళేవాడిని. అగ్గిపెట్టి ఖాళీ అగ్గిపెట్టి పెడతారు కదా రోడ్డు మీద, ఉప్పుల్ని పడియట్లా, అప్పుడు పడేస్తా అగ్గిపెట్టి దులిపి అమ్మయ్య అగ్గిపెట్టి దొరికింది పక్కన పెట్టి. మరి దాంట్లో పొలం ఉండవుగా, పొలం పెడతాడు. నేను ఎవరైనా సిగరెట్ కలిసి ఉంటే 2 పొలం అమ్మా అని కింద నుంచి పని చూసాడు. అందుగా దానికి కాదు కావాలని కావాలా పడి 4 పొలం తెచ్చుకొచ్చుకోండి. దేంట్లో నోరు తెలవాలి, రెక్కలైతే సఫలేస్తాను మీకు. ఏం పెట్టి 4 పొలం అగ్గిపెట్లు వేసుకొని అగ్గిపెట్టి పెట్టుకొని అమ్మాయ్య దేవునికి స్తోత్రం అగ్గిపెట్టి దొరికింది. పెరిగి ప్యాకెట్ కొట్టాలి ఎక్కడ అని ఎవరు అడిగా ఈ టైంలో నీకు పెరిగి కావాలి పో అనేవాడు. షాప్ కొట్టేసేవాడు అన్నా అని. ఎందుకు కొట్టేవాడిని? పెరిగి ప్యాకెట్ కావాలన్నా అని. అడుక్కునేవాడు ఏంటి రా నిద్రపోవద్దా మాకు షాపులు లేవు పొద్దురా అనేవాడు. ఫాస్ట్ గారు చూస్తే మాట వచ్చేసాను బయటకి అని వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళేవాడు సార్ విజయ డైరీకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి డ్రైవర్ దగ్గరికి ఎలా వెళ్ళాను సార్ కాలు పిల్లగా నమస్తానా ఏంటి నాకు నమస్కారం పెట్టాను, ఏం కావాలి నాకు పెరిగి పెడతావా పెరిగి ప్యాకెట్గా అరే దాంట్లో పెరిగి పెట్టండి అన్న పెడతాను ఇయ్యన్నా డబ్బులు తోలేదు ప్యాకెట్ లేవు. వెళ్ళి అక్కడ కూర్చొని ఆ పెరిగి ప్యాకెట్ తీసుకొచ్చి ఆ పెరిగి ప్యాకెట్ అగ్గి ప్యాకెట్ ఇస్తామన్నా నేను సంపాదించాను గంటలకు వెళ్ళి మన భాష వెరీ గుడ్ అనేవాడు. అలా సేవకులు మనం చెప్పించుకుంటున్నాం. ఈరోజు సేవకులు చెప్పించుకున్నామా అది గమనించాలి. నేను వెళ్ళిపోయి మా పాస్టర్ గారికి అగ్గిపెట్టిను ఆ పెరిగి ప్యాకెట్ ఇస్తున్నప్పుడు ఆ అగ్గిపెట్టి పెరిగి ప్యాకెట్ తీసుకొని సంతోషించేవాడు. గిన్నెంటే గిన్నె, పెరిగంటే పెరుగు, ఏదైనా కానీ ఎవ్రీథింగ్ అక్కడ ఖచ్చితంగా ఉండాల్సిందే. అలా చేస్తున్న టైంలో అలా క్రమక్రమంగా వెళ్తున్నప్పుడు మా నాన్నగారిని శపించాను. ఏం శపించాను? నాన్న అమ్మగారి మీద ఎందుకు చేస్తున్నాం అని కోపం వచ్చి నేనే నిజమైన సేవకుడిని అయితే మా నాన్నగారు వచ్చే సంవత్సరం తెచ్చుకోను కాక. చూసారా? నేనే నిజమైన సేవకుడు అయితే మా నాన్నగారు వచ్చే సంవత్సరం పోలుగాక ఇది జరుగుగా చేస్తున్నావు అన్నాడు. అన్నా సేవకుడు చెప్తే జరిగితే లేదా చెప్పండి. ఖచ్చితంగా జరిగింది. కరెక్ట్గా సంవత్సరం మా నాన్నగారిని కొట్టి పంపించారు. నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ చూద్దాం మా అమ్మగారిని కొడతాం ఫస్ట్ నుంచి ఇదే పద్యాలని పంపిస్తారు. మా నాన్నగారు వెళ్ళిపోయారు. అక్కడెక్కడ పడుతున్నాను. సంవత్సరం కరెక్ట్గా సంవత్సరం నాకు తెలియదు, మర్చిపోయాను. మా చెల్లెట అన్నయ్య నాన్నగారిని తీసుకుంటాను. నాకు వద్దు నాన్న సంవత్సరం అయిపోయినా రాను. మా మేనతలు వచ్చారు, మా పుప్పు అంటాం మేము. మా పుప్పులు వచ్చి అమ్మారే తూ అబ్బాకు నై కన్నా రే సార్ నై బోల్నా రే తూ అబ్బాకు లేలకాలే అంటే నాకు వద్దు నక్కో పుప్పు నాకు తుజేసి కూడా అవుతున్నాను అని మా పుప్పుల మీద మా మేనల మీద అందరి మీద గొడవ వేసుకోవాలి. అలా వేసుకునే టైంలో దేవుని బిడ్డలారా మీరు నమ్మండి, మా నాన్నగారిని ఎంతమంది చెప్తారని చెప్పి మా నాన్నగారి నుంచి చూద్దామని సెంటర్కి వెళ్ళి చూస్తుంటే మా నాన్నగారు ఇక్కడి నుంచి ఆ గేట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు మా చెల్లితో డైరెక్ట్గా ముఖాముఖిగా.
నేనే ఇక్కడి నుంచి మా నాన్నగారు ఇంతలా ఉండాల్సిన మా నాన్నగారు ఇలా అయిపోయాడు. బాధ తీసేసింది. డైరెక్ట్గా వెళ్ళిపోయి మా నాన్నగారిని చూసి నించుంటే మా నాన్నగారు కోపడుతున్నాడు. ఎందుకు వచ్చారు? అప్పుడు మా నాన్నగారి ఫేస్ చూసి, నాన్న నన్ను క్షమించు, జరిగింది అని నడి రోడ్డు మీద మా నాన్నగారికి కాళ్ళు పడిపోయి నాన్న నన్ను క్షమించు, నేను చూసుకుంటా, వీళ్ళ నోట్లో నాకు తెలియదు నాన్న, దయచేసి జరిగింది నేను రిక్షా కొట్టుకైనా సరే నేను పెంచుతాను నాన్న రా అని మా నాన్నగారిని బలవంతంగా చేపట్టుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారిని తీసుకెళ్ళిన తర్వాత మా అమ్మగారు చాలా సంతోషించిన తర్వాత మా నాన్నగారిని పెట్టి ఇది రాబోలేదని చెప్పేసి హాస్పిటల్ తిప్పడం మొదలుపెట్టారు. మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. మా నాన్నగారు బాత్రూమ్ కొట్టారు. బాత్రూమ్ కలగలేదు, కాళ్ళు నొప్పుతుంది అన్నాడండి. ఆ రోజు నువ్వు పట్టుకోవద్దు, నువ్వు సేవకుడు అన్నాడండి. హల్లెలూయా, చాలా బాధ. అప్పుడు తెలిసింది మా నాన్నగారి విలువ. కాలు పట్టుకుని నొప్పుతుంటే, నాన్న నీకు ఒంట్లో బాగాలేదు కదా, వెళ్ళిపోయే సంవత్సరం అయిపోయింది, నీ పరిస్థితి బాగలేదు, నేను ఎలాగైనా బతికించుకుంటాను కూర్చొని మా నాన్నగారు కాలు నొప్పుతుంటే నువ్వు సేవకులు అయ్యా నువ్వు వెళ్ళిపో అంటే నాకు ఆశ్చర్యం వేసింది. అమ్మో నన్ను పాస్టర్ గారు వీళ్ళు ఎంత తెలుస్తుందా, అయ్యో నేను తప్పుగానే, అయ్యో ఇలా కాదు, మా నాన్నగారు ఖచ్చితంగా బతికించుకొని మణిపాల్ హాస్పిటల్ వేస్తే మా నాన్నగారు సరిగ్గా చూడకపోతే మణిపాల్ హాస్పిటల్ డాక్టర్లకు సీరియస్ అయిపోయాను. నేను ఎలా చేస్తావు అంటే అటు ఇటు చేసి మా నాన్నగారిని అడ్మిట్ చేశాను. మా నాన్నగారి ట్రీట్మెంట్కి ఆయన బాడీ సపోర్ట్ చేయకపోతే మంచానికి వేసి కట్టి ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టారు. మా నాన్నగారు ఏదో చెప్పాలనుకున్నారు కానీ అది ఏదో చెప్పలేకపోయాడు. ఆయన నేను ముక్కులోకి నోట్లో పెట్టేస్తుంది, ఆయన నోట్లో తీయండి మా నాన్నగారు చెప్తానంటే అది తీస్తే మా నాన్నగారు చనిపోతారంటే భయం వేసేస్తే మా నాన్నగారు తీయమాకండి, మా నాన్నగారు ఎలాగే ఉండాలని చాలా టెన్షన్తో కూర్చునేవాడు. మా నాన్నగారు దగ్గరికి మా అమ్మగారు, నేను, మా తమ్ముడు, మా మరదలు, మా చెల్లి, మా బావ, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ వచ్చి కూర్చొని మా నాన్నగారు ఐసీలో ఉంటే ఎదురుగా కూర్చొని మా నాన్నగారికి ఏమంటారో ఏం పెడతారు, డాక్టర్ గారు రావడం, హుసేన్ గారు తాలూకు ఎవరో, నేనే సార్, వెళ్ళి పాలు తీసుకుంటారా, హుసేన్ గారు వేయాలి, వేస్తాను సార్, తీసుకెళ్ళి పాలు డబ్బు వేస్తున్నప్పుడు పాలు వేస్తున్నప్పుడు ఆ పాలు తాగుతున్నా ఆ టైంలో మా నాన్నగారు తాగారా అని డాక్టర్ వెళ్తే మా తెలీదా వెళ్ళు అని అంటా ఉంటే నేనెంతో సరే డాక్టర్లు తెలుసు కదా అని చెప్పేసి సైలెంట్ అయిపోయాడు. మందులంటే మందులు, పాలంటే పాలు, జ్యూస్ అంటే జ్యూస్ తీసుకొస్తే ఆ డబ్బాలో పోస్తూ ఉంటే తాగుతూ ఉండే ఆ డబ్బాను ఆయన జ్యూస్ని కూడా మా నాన్న పక్కన ఉన్న చిన్న బాక్స్లో కొంటా ఉంటే చూసి ఐసీలో చూసి తాగాడు మా నాన్నగారిని సంతోషించేవాడిని. కరెక్ట్గా మీరు నమ్మండి, తీసుకొచ్చిన మా నాన్నగారికి 3 రోజుల్లో చాలా సీరియస్ అయిపోయింది. నేను చాలా మంది సేవకులకు ఫోన్ చేశాను, అయ్యా మా నాన్నగారు బతకాలి, మా నాన్నగారు బతికితే హ్యాపీగా ఫీల్ అవుతారు, మా నాన్నగారి గురించి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేద్దాం అన్నారు. నేను ప్రార్థన చేయబోతున్నాను, ఈయన ఆయనకి చెప్పడం కాదు, నేనే ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తుంటే సంవత్సరం క్రితం అన్న మాట దేవుడు నాకు గుర్తు చేయడం మొదలుపెట్టాడు. నా కుమారుడా, నువ్వు ఆ రోజు నీ తండ్రిని శపించావు కదా, ఆ శాపము ఈ రోజు ఆయన చావుకు వచ్చింది. హల్లెలూయా. ఆ రోజు నువ్వు మీ నాన్నగారిని శపించావు కదా, ఆ శాపకరమైన శాపము మీ నాన్నగారి మీదకి వచ్చేసింది, చావు వచ్చిందంటే ప్రభువా నన్ను క్షమించు, మా నాన్నగారి మీద ఉన్న శాపను తీసివే, మా నాన్న లేదు నేను తీయను ఇంకంతే అని దర్శనం కట్టయిపోయిందా. బెక్కుమంటూ ఏం చేయాలో అర్థం కాదు. ఆ రోజు ఉదయం డాక్టర్ గారు పిలిచి కలజోడు తీసి, అయ్యా మీ నాన్నగారు చనిపోయారు, తీసుకెళ్ళిపోండి. అప్పుడు నేను మోకాలు వేసి, అబ్బాజా నా మాట వినబడుతుంది, నువ్వు ఇక్కడే ఉంటే దయచేసి ఇప్పుడే నా మారు మనసు పొందు అని మా నాన్నగారు చెప్పి ఏడ్చి మళ్ళీ బయటకు వెళ్తాను. మా నాన్నగారిని మా అమ్మగారు చూసి బాధపడతాని కళ్ళు తుడుచుకొని కిందకి వెళ్ళి మా అమ్మగారికి, మా తమ్ముడికి, మా మరదలకి, మా బావకి, మా చెల్లికి టిఫిన్లు పెట్టి మీరందరూ వెళ్ళిపోండి నేను ఆటోలో అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నేను మీరు ఆటోలో నుంచి ఎలాగొచ్చారో వెళ్ళిపోండి, నాన్న చనిపోయారు. అక్కడ టిఫిన్ చేయరు కదా వాళ్ళు, బెక్కిమని మణిపాల్ హాస్పిటల్ బయటకు వచ్చి ఏడ్చుకో మొదలుపెట్టాను. అమ్మో మా నాన్నగారు చనిపోయారు, అయ్యలేదు. నేను వెళ్ళి మట్టి కార్యక్రమంకి వెళ్ళి మా నాన్నగారు బాడీని తాకుతుంటే నేను నమ్మండి, ఆ బాడీని తీసుకురావడానికి కూడా డబ్బులు లేదు, ఆ రోజు ఆ క్షణం గుర్తు చేసుకుంటే చాలా బాధాకరమైన విషయం. అప్పుడప్పుడు నేను బయట నడుపుతున్నప్పుడు మా నాన్నగారు గుర్తొస్తాయి, నేను పక్కన ఇటు పక్కన రోడ్డు పక్కన ఆపి ఏడుస్తాను. అయ్యో మా నాన్నగారు నన్ను పోగొట్టుకున్నానే, మా నాన్నగారు నేను కోల్పోయానే. ఇప్పుడు తెలుస్తుంది మా నాన్నగారి విలువ, అప్పుడు నాకు విలువ తెలియదు.
మా నాన్నగారిని పోగొట్టుకున్న తర్వాత ఆ బాడీ తీసుకుందామని చెప్తుంటే అందరూ సాయికి వచ్చేసి అన్నారు, అరే తూ దేవ్ దలిందర్, తూ కాఫీర్, నీవేమన్నారు, నువ్వు కాఫీర్ నా కదా, నువ్వు కాఫీర్ అయితే ఆయన ముర్దాకు నేర్చుకున్నా అంటే ఆయన శవానికి నువ్వు ముట్టకూడదు, దూరం వెళ్ళిపో అంటే నా తండ్రి శవాన్ని ముట్టుకోవడానికి కూడా అర్హత లేకుండా చేసేసారు. హల్లెలూయా, హల్లెలూయా. మా తండ్రి శవాన్ని ముట్టుకోవడానికి కూడా అర్హత లేకుండా చేసేసారు. ఏంటి సరే చాలా బాధపడ్డా. ఏది ఇలా చేస్తాను నేను, వెళ్ళి మట్టి వేస్తుంటే మట్టి ఏదని చెప్పిస్తాను. మా నాన్నగారు దినానికి కూడా నేను భోజనించాను. పర్టికులర్గా వాక్యం ఏం చెప్తుందో అలా చేయాలన్న ఉద్దేశంతో నేను కూడా వండుకోకుండా తినకోకుండా నిష్ఠాగరిష్టంగా దినం భోజనాలు తినకూడదు, అలా మన బైబిల్లో లేదని అంటా ఉంటే నేను తినకోకుండా ఆ రోజు ఉపవాసం ఉండి అందరికీ నేను వడ్డించాను. నేను నమ్మండి, ఇక్కడి నుంచి నా కథ స్టార్ట్ అయ్యింది. ఇక్కడి నుంచి ఏమైంది తెలుసండి, మా అమ్మగారిని చూసుకొని మురిసిపోతూ మా అమ్మగారు అన్నాను, అమ్మ నువ్వు దేవుడిని నమ్ముకో అమ్మా, మనమేమన్నా అమ్మా దేవుడిని నమ్ముకో అమ్మా, లేకపోతే మనకి ఏదో శోభన వస్తుందమ్మా, ప్లీజ్ అమ్మా నమ్ముకో అమ్మా, నాకు ఏదో కీర్తి చూపిస్తున్నారు దేవుడిని నమ్ముకోమంటే మా అమ్మగారు ఏమన్నా అరే ఒకరికి పుట్టి ఒకరికి మొక్కాలా అని విశ్వాసకరంగా మాట్లాడితే, అయ్యో మన తల్లిలకు అందు కదా అన్న తల్లికి ప్రార్థించడం మొదలుపెట్టాను. ఆ రోజు చర్చిలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. కరెక్ట్గా ఉపవాస ప్రార్థన రోజే నాకు ఒక ఫోన్ వచ్చింది, అయ్యా నీ తల్లి పడిపోయింది 6 నెలల్లో. ఏంటండి 6 నెలల్లో మా నాన్నగారు చనిపోయిన 6 నెలలకి మా తల్లి దిగులు పెట్టుకొని పడిపోతే నాకు ఫోన్ వస్తుంటే ఫోన్ ఎత్తి ఏంటయ్యా అంటే, దిగులు పెట్టుకుని పడిపోయింది కదా మీ అమ్మ, తు కాహే తు జల్దీ ఆజా, తెరమ్మ గిరిగి తెరమ్మ జాన్ చెరిగేసరిగా ఆజా అంటే, నేను ప్రార్థన చేస్తున్నాను, ఆరాధన ఆపట్లేదు, ప్రార్థన ఆపట్లేదు, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. అక్కడేమో మా అమ్మగారు ఉన్నారు, ఇక్కడేమో విశ్వాసులు ఉన్నారు. ఎలా రావాలి చెప్పాలి. అది వేరే పాస్టర్ గారికి అప్పగించి మేము చూడండి సంఘాన్ని అని చెప్పేసి వెళ్ళి ఏడ్చుకుందామంటే ఒక శవంలా పడుకోబెట్టారు. ఒక బాడీలో ఒక మంచిని పడుకోబెడితే చూసి వెళ్ళి విజయ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది మా అమ్మగారికి. మా వాళ్ళందరూ వచ్చేసారు. ఏంటంటే అప్పుడు కూర్చొని చేస్తామంటే మీ అమ్మగారి సీన్ అయిపోయింటే అప్పుడు నేను వెళ్ళి ఉపవాసం ఉన్నాను కాబట్టి వెళ్ళి గదిలోకి వెళ్ళి ఆ గోడ ఏ గోడ గుద్దుకొని, ప్రభువా మా నాన్న తీసుకెళ్ళిపోయావు, మా అమ్మను కూడా తీసుకెళ్ళిపోతుంటే కానీ నేను అనాథని అయిపోతాను ప్రభువా. మా చెల్లికెళ్ళి వెళితే ఏందమ్మా అంటే మా ఆయన పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతానని అదే ఆమె వెళ్ళిపోయింది. మా తమ్ముడు అడిగితే మా పిల్లలు ఉన్నారన్నయ్య, నేను వెళ్ళిపోతాను, ఆయన వెళ్ళిపోయాడు. మా అమ్మని ప్రార్థన చేస్తూ చివరాఖరికి ఫైనల్గా మీ అమ్మగారికి బాగుంది, దేవుడు నాకు చూపించాడు, ఫలానా ఐసీలోకి వెళ్ళి ప్రార్థన చేయి, నేను ఖచ్చితంగా మీ అమ్మగారికి స్వస్థత ఇస్తానని దర్శనం చూపించగానే మా నాన్నగారు చూపించిన దర్శనం నిజమైతే ఈ దర్శనం కూడా నిజమవునుగా. నువ్వు చూపించావా, సాతానుగా చూపించావు, కానీ మళ్ళా ప్రార్థన చేస్తే మళ్ళా చేస్తాను, మళ్ళా చేస్తే మళ్ళా చేస్తాను. మా అమ్మగారి దగ్గరికి ఐసీలోకి వెళ్ళి నేను నూనె రాసి ప్రార్థన చేసి మా అమ్మకి స్వస్థత ఇచ్చినగాక అని ప్రార్థన చేసి ఐసీలో నుంచి నేను బయటకు రావడం జరిగిన తర్వాత మ్యాక్సిమం 4 రోజులు మా అమ్మగారిని ఐసీలో నుంచి జనరల్ వార్డుకి డిశ్చార్జ్ చేశారు. చెప్పలు కొడతా అమ్మగారిగా హల్లెలూయా. జనరల్ వార్డుని డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు ఆ జనరల్ వార్డు దగ్గరికి వెళ్ళి మా అమ్మగారికి ప్రతిదీ కూడా నేను A to Z అన్ని సేవలు చేస్తున్నా. మా చెల్లెలను అమ్మా నేను మగపిల్లోని కాబట్టి మా అమ్మకి నేను చేయలేను కాబట్టి దయచేసి అమ్మకి నేను కొన్ని సేవలు చేయడానికి నేను ఆయన్ని ఒప్పుకొని ఒక 2 రోజులు నా దగ్గర ఉండగలవా అంటే లేదు నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి, నా పిల్లలు ఉన్నారు, నా భర్త ఉన్నారు, నేను వెళ్ళిపోవాలి. మా చెల్లి వెళ్ళిపోయింది. మా తమ్ముడు దగ్గరికి వెళ్ళి నాన్న ఉంటావా అంటే లేదు నేను వెళ్ళిపోవాలి, నా పని చేస్తాయి కానీ నా కూతురికి చదివించుకోలేను, నాకు ఇలాంటివి కాదు, నేను ఖచ్చితంగా వచ్చి చూస్తానమ్మని వెళ్ళిపోయాడు. ఎవరున్నారు ఇప్పుడు చెప్పాలి, ఎవరున్నారు? నేను నమ్మండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు కూడా మా అమ్మకి బాత్రూమ్ కలుగుతా అంటున్నారా? ఇప్పుడు కూడా దేవుని నాకు మంచి భాగ్యం వచ్చింది. ఇప్పుడు కూడా మా అమ్మకు బాధలు పెడితే దండం పెట్టి ఏడుతుందండి మా అమ్మ ఏడుతుంది. ఇప్పుడు కూడా స్నానం చేయించి ఛాతీకి బాగా రుద్ది ఛాతీకి బాగా స్నానం చేస్తే సిగ్గుపడతా ఉంటే ఎందుకమ్మా సిగ్గమ్మా అని అమ్మ నేను గసిరికి స్నానం చేస్తాను. నిన్న కాక మొన్న నైటీలో బాత్రూమ్ వెళ్ళేస్తే నైటీ తీస్తే ఇదంతా పెంట్ అయిపోతే మా పాస్టర్ గారిని చేయలేదని వెళ్ళిపోతే నేనే మొత్తం పైప్ వేసి కడిగి మొత్తం రుద్ది సాఫ్ సుథరా చేసి అమ్మ జాగ్రత్త అమ్మ అంటే
మా అమ్మకు ఇప్పుడు కూడా నేను కాలు నొక్కుతాను. మా అమ్మ కూడా ఇప్పుడు కూడా కాలు నొక్కుతాను. నడవలేదు, నడిపిస్తే నడిచింది. ప్రార్థన మర్రాలు ఏడ్చింది. ఒకప్పుడు ఎలా బతికేవాడు, ఇప్పుడు ఏంటి ఎలా వద్దురాని ఏడుతుంటే, అమ్మ అలా కాదు, రక్షించబడ్డావు, హ్యాపీగా ఉండు, చక్కగా ఉండు, ప్రార్థించే. ఇప్పుడు కూడా మా అమ్మగారు బాత్రూమ్ కడుగుతాను, స్నానం చేయిస్తాను. పాస్ డబ్బా తీసుకెళ్ళి అసేయించుకోకుండా తీసుకెళ్ళి పడేస్తాను. ఎందుకు చేస్తాను తెలుసా అండి? నార్మల్ ఏ అమ్మనైతే నేను చెప్పానో అదే అమ్మకి నేను వెళ్ళి బాప్తిజం ఇచ్చానండి. చెప్పండి కదా, అదే అమ్మ తీసుకెళ్ళి బాప్తిజం నా చేతులతో నేను ఎవరిని పిలవను, నాకు నేనే ఇస్తాను, నాకు అభిషేకం లేదా అని నేను వెళ్ళిపోయి మా అమ్మగారికి నేనే ఇవ్వాలని మా అమ్మగారిని తీసుకెళ్ళి నేనే ప్రార్థన చేసి నా చేతులతో మా అమ్మగారిని నేను బాప్తిజం ఇచ్చాను. ఈ విషయం మా ఊళ్ళందరికీ తెలిసి మా ఇంటికి రావడం మానేశారు. మా ఊళ్ళందరూ తెలిసి మా ఇంటికి రావడం మానేశారు. ఇప్పుడు కూడా బాత్రూమ్ పెడతాను మా అమ్మకి, ఇప్పుడు కూడా స్నానం చేసి దండం పెడుతుంది. అయ్యా నువ్వు నాకు పుట్టాల్సినవా, నాకు పుట్టడు నాకు తెలియదు, ఒకప్పుడు నేను వాళ్ళకి అనుకున్నాను, అయ్యా నన్ను క్షమించవా అని మా అమ్మగారు ఏడుస్తూ ఉంటారు. మా తమ్ముడు చూసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు దాకా మా తమ్ముడు కానీ మా చెల్లి కానీ వచ్చి ఎలా ఉన్నావమ్మా అని అన్నమాట, ఎలా ఉన్నావా అన్నమాట, ఎలా ఉన్నావని మాట అంటారు. ఈ మధ్యకాలంలోని ఏం జరిగిందంటే మా పాస్టమ్మ గారు నేను చూడను అని మురాకిస్తూ ఉంటే మా తమ్ముడిని కూర్చోబెట్టి, పాస్టమ్మ గారు ఇలాగ అంటున్నారు కదా, తమ్ముడిని నీ దగ్గర 3 నెలలు నా దగ్గర 3 నెలలు అని చెప్పేసి మాట్లాడుకున్నాను. నేను తీసుకెళ్ళి మాట్లాడుతున్నప్పుడు మా అమ్మగారిని పెడితే, అప్పుడు అమ్మగారికి పెంచి 2000. ఎంతండి చెప్పాలి? 2000. ఆ 2000 వస్తే అద్దె కావాలని చెప్పేసి మా తమ్ముడు మా అమ్మని తీసుకెళ్ళి, గొడవలు జరుగుతూ ఉంటే ఫ్యామిలీ గొడవలు, అమ్మ నువ్వు చూడు అప్పుడు నేను చూస్తాను, లేకపోతే నాన్న నువ్వు చూడు లేకపోతే నువ్వు చూస్తాను, వాటర్ వేసుకున్నాము. ఎందుకంటే పాస్టమ్మ గారు ఊరుకోవట్లేదండి. వాటర్ వేసుకుంటా ఉంటే మా పాస్టమ్మ గారు ఇలా చేస్తారని చెప్పేసి మా తమ్ముని కూర్చోబెట్టి చర్చికి అలాగే జరుగుతుందని చెప్పేసి అన్నా ఉంటే వచ్చి మా అమ్మగారు కూర్చుని మాట్లాడుతూ ఉంటే, నేను నమ్మండి, మా తమ్ముడు వచ్చి కూర్చుంటా ఉంటే మా తమ్ముడితో నేను మాట్లాడితే మా తమ్ముడు ఓకే అంటే తీసుకెళ్ళి మా తమ్ముడితో తింటే మా తమ్ముడి ఇంట్లో పెట్టుకోకుండా మా అమ్మ అడ్డమవుతుందని వేరే ఇంటి తీసుకెళ్ళాడు. అక్కడ అద్దెకి అట్లా 2 నెలలు చూశారు, 3 నెలలు వదిలేశాడు. మా అమ్మ అంటే నేను వెళ్ళయ్యా ఆయన జరిగింది తీసుకొచ్చి మళ్ళీ మా అమ్మ మా పాస్టమ్తో మాట్లాడాడు. ముందు నా తల్లి, తర్వాత నువ్వే అన్న. హల్లెలూయా. ముందు నా తల్లి తర్వాతే సెకండ్ పర్సన్ నువ్వే. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే, తల్లు ప్రాముఖ్యమైనది. నువ్వు ఏదైనా చేసుకో, నేను చేస్తాను మా అమ్మగారి సేవని. అక్కడికి వచ్చిన తల్లికి బాత్రూమ్ విషయంలోనే కానీ, స్నానం విషయంలోనే కానీ, పాస్ విషయంలోనే కానీ, మందు విషయంలోనే కానీ, కాళ్ళ పొలంలోనే కానీ, ప్రేమగా మాట్లాడడంలోనే కానీ, మొత్తం సమస్తం నేనే పెద్దోని చిన్నోని లాస్టోనిగా ఉండి మా అమ్మగారికి అన్ని సేవలు చూస్తున్నాను. ఎందుకని చూస్తున్నాను? ఆ విశ్వాసం చూసి ఆశ్చర్యపోతారు. పాస్టర్ గారు మీరు కడుగుతున్నారా? అమేజింగ్ పాస్టర్ గారు నేను అంటాడు, దేవుడు వాక్యము ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు చేస్తారమ్మా. మీరు నమ్మండి, మా నాన్నగారిని చుట్టూ కూడా మాట్లాడుతుంది. మా నాన్నగారిని వదిలిపెట్టేశారు, మా నాన్నగారు లేకుండా పోయారు. మా నాన్నగారికి సరైన సంపాదన, నా తిండి నా సంపాదన ఆయన తినకుండా పోయాడే. నా సరిగ్గా నేను సంపాదిస్తే ఒక చాట్ తెచ్చారా, లేకపోతే ఒక మాంసం తెచ్చారా, లేకపోతే ఇంత మొత్తం నేను అన్నం కూర మా నాన్నగారికి పెట్టలేకుండా పోయానే. మా నాన్నగారికి నేను ముందుగానే నేనేం చేశాను, మా నాన్నగారికి పెట్టకోకుండా మా నాన్నగారిని ముందుగా పంపించాను. గొడవ చేసేసి ఆయనకి తిరుగుబాటు చేసుకుంటూ ఆయన మీద వ్యతిరేకంగా వెళ్ళానే. మా నాన్నగారు నా సొమ్ము తెల్లాకపోయాడే, నాకు ఆ జీవితంలో అర్హత లేకుండా పోయిందని ఇప్పుడు కూడా బాధపడతాను. మా అమ్మగారి విషయంలో ఇప్పటికి నేను అనుకుంటాను, అయ్యా మా నాన్నగారు చనిపోయినా మా అమ్మగారికి నా సొమ్ము తిని అర్హతనిచ్చావయ్యా అని మా అమ్మగారికి కాళ్ళు కూతూ నేను మా అమ్మగారిని కొన్ని సేవలు చేస్తూ ఉంటాను. మా అమ్మగారికి బాత్రూమ్ రాకపోతే ఏం చేస్తాను తెలుసా అండి? దేవుని బిడ్డలారా మీరు వినండి. ఒకసారి మా అమ్మగారికి బాత్రూమ్ రాకపోతే అయ్యా నాకు బాత్రూమ్ రావద్దని పొట్ట పెరిగిపోయి అరుస్తూ ఉంటే నేను వెళ్ళిపోయి ఇనోమా తీసుకొచ్చి పెట్టండి, ఇనోమా తీసుకొచ్చి ఆ బాత్రూమ్ వస్తున్న స్థానంలో పెడితే పස්සమని వేసేసింది. బాత్రూమ్ ఒంటరిగా ఉన్నా, ఎవరు లేనా పక్కన మగవాడిని. ఇదే మా అమ్మగారిని ఎత్తుకొని ఆ పాస్ పార్టీ తీసుకెళ్ళాలా, బాత్రూమ్ కడగాల, నేను భోజనం చేసి భోజనం వండి మా అమ్మగారికి పెట్టాలి. 1 కాదు 2 కాదు, చాలా ఇబ్బందులు పడ్డాను, చాలా బాధలు పడ్డాను నేను. ఎంత బాధ అంటే
మామూలుగా చెప్పలేని బాధలు. ఇనోవా పెడుతున్నప్పుడు వాళ్ళకి బాత్రూమ్ వెళ్ళిపోతా ఉంటే నేను వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి అడిగాను, అయ్యా మా అమ్మగారికి వేరే డాక్టర్ గారికి ఫోన్ చేశాను, డాక్టర్ గారు మా అమ్మగారి బాత్రూమ్ అవ్వట్ల కడుపు ఉప్పిపోయింది, ఏంటంటే ఇనోవా పెట్టు. ఎక్కడ పెట్టాలండి? బాత్రూమ్ వస్తున్న ప్లేస్లో పెట్టు. నేను వెళ్ళిపోయి బాత్రూమ్ వస్తున్న ప్లేస్లో ఇనోవా గట్టికి పెడితే లూజ్ మోషన్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు చూడు నా నా బాత్రూమ్ ఎలా ఉందో, ఏమి లేదు, ఉతకడం చేత కాదు, కడగడం చేత కాదు. మా అమ్మ నన్ను ముందు చేస్తే కంపు కొడుతుంది, బాత్రూమ్ మోసం వస్తుంది, పాస్ మోసం వస్తుంది. సేవకుడికి మా ఇంటికి ఎవరు వస్తారా? రా. అందుకే నేను ఏం చేశానంటే మా అమ్మగారికి క్లీన్ చేసేసి తలస్నానం చేయించి జడేసి జడగడేసి జడేసి పౌడర్ రాసి ఎవరైనా కూర్చోబెడతారా? అలాగే ఎవరైనా కూర్చోబెడతారా? ఒక మాట ఎవరైనా ఏమైనా చెప్తే అమ్మ నాన్నలో ఎంత ఇసుకుంటాం మనం? చాలా ఇసుకుంటాం మనం. మా అమ్మకి జడేసి గట్టిగా దుక్కి, నాకు జడలు రావు, ఆయన అమ్మగారిని చూసి నేను నేర్చుకున్నా జడలు. జడేసి పౌడర్ రాసి స్నానం చేయించి సబ్బుతో బాత్రూమ్ ఎంత వెళ్ళిపోతా బాత్రూమ్ అంతా కడిగి నూనె రాసి మసాజ్ చేసి, ఏమండి ఒకసారి మా పాస్టమ్ గారు ఏమన్నారు సార్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మసాజ్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏమడదు, నూనె పోకూడదు, మసాజ్ చేసేవాడు. మసాజ్ చేస్తుంటే మా అమ్మగారు ఏడ్చేవాడు, కాళ్ళంతా పీక్కుపోయి. ఇప్పుడు కూడా నడవలేని పరిస్థితి, చేయి పట్టుకుంటేనే నడుస్తుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే నా సాక్ష్యం దేవుడికి ఉపకారం చేశాను, దేవుడికి ఉపకారం చేశాను. నేను మా అమ్మగారిని బట్టి సంతోషిస్తాను, మా నాన్నగారిని బట్టి సంతోషిస్తాను. మా నాన్నగారిని ఎందుకు చెప్పించాను? అందుకనే మనం సేవకుడు జోలికి వెళ్ళకూడదు. పంతులు చెప్తే జరుగుతుందో తెలియదు, కానీ సేవకుడు చెప్తే ఖచ్చితంగా జరిగింది. హల్లెలూయా, హల్లు చేద్దామా? పంతులు చెప్తే జరుగుతుందో తెలియదు, కానీ సేవకుడు చెప్తే ఖచ్చితంగా జరిగింది. అందుకని అప్పటికైనా చెప్పించడం మానేసి, అమ్మో నా ఇలా జరిగిద్దా, మా ఇంట్లో నేను దెబ్బతిన్నాను ప్రభు, అలా ఎవరు కాకూడదు అని ప్రార్థనాపరంగా అందరినీ కూడా ప్రేమతో మాట్లాడడం మొదలుపెట్టాను. ఆ ప్రేమ మా అమ్మగారిని మార్చింది. 2 గంటలు మా అమ్మగారు నేను సువార్త చెప్తుంటే ఆ 2 గంటల సువార్తలో మా అమ్మగారు బెక్కి ఏడ్చారండి, బెక్కి ఏడ్చారు. ఇప్పుడు కూడా మా ఇంటికి సాయి వస్తారు, సలాం అలైకుం బాషా భాయ్ అని. నేనేమంటాను తెలుసా, వాలేకుం అస్సలాం రహమతుల్లాహి బరకతుహు భాయ్ అంటే వచ్చి కూర్చొని ఏమంటారు తెలుసా, అయ్యా ఎందుకు ఇలా వెళ్ళారంటే నేను ఒకటే ఒక మాట చెప్తాను, నాకు నచ్చిన దేవుడు యేసుక్రీస్తు. హల్లెలూయా, నేను చచ్చినా బ్రతికినా ఆయనతోనే. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, చచ్చినా బ్రతికినా ఆయనతోనే, ఆయన తప్పలా చేయలేదు. నేను చచ్చేంత వరకు ఆయనతోనే. ఒకవేళ నరకానికి వెళ్ళాలని కూడా ఆయన నమ్ముకునే సిద్ధంగా ఉండి దానికి కూడా సిద్ధంగా ఉన్నా అని వాళ్ళందరితోనే కూడా నేను ఫైట్ చేసి నేను ముందుకెళ్తా. నా చర్చి పక్కనే మసీదు, కొన్ని అడుగులతో ఉన్నాం. నా చర్చి పక్కనే మసీదు. వాళ్ళు పొద్దున్నే జమాత్కి వెళ్ళేవాళ్ళు. జకాత్ తెలుసా నీకు? 40 రోజుల జకాత్, గడ్డాలు పెంచుకొని బ్యాగులు పెట్టుకొని జకాత్కి వెళ్తారు. 3 రోజులు జకాత్, 6 రోజులు జకాత్కి వెళ్ళారు. ఆ జకాత్ వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తారు. అస్సలాము అలైకుం భాయ్, తుమాసి బాత్ కర్నా హై, మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతారు? ఎందుకు మేము మా దాంట్లో నుంచి వెళ్ళిపోయాం, రండి, మీరు ఖచ్చితంగా రండి, మసీదులో మంచి పోస్ట్ ఇస్తాం. వద్దు, మాకు పోస్ట్ వద్దు, మేము రా. నేను కథాకథకి చెప్పేస్తాను. మా పిల్లలు ఏం చెప్పారు తెలుసా, ఒకవేళ మీ అమ్మగారు చనిపోతే ఆ శవాలు తీసుకుంటాం, నీలాగా మేము బాక్స్లో తీసుకెళ్ళలేము. ఎవరిలాగా? మాలాగా మేము బాక్స్లో తీసుకెళ్ళలేము. ఖచ్చితంగా మా అమ్మగారు చనిపోతే నేను తీసుకెళ్ళిపోతాంటే నేను ప్రార్థన చేస్తాను, ప్రభు ఏంటి? అప్పుడు దేవుడికి బయలుపరిచాడు, ఆత్మ రక్షించబడింది కాబట్టి శరీరంతో నీకు పని లేదు. చెప్పగలుగుతామంటే హల్లెలూయా, శరీరంతో నీకు పని లేదు, తీసేయవాలి. అప్పుడు అన్నాను, మా అమ్మగారు ఒకవేళ చనిపోతే ఈరోజు వచ్చి మా ఊళ్ళో ఒకవేళ ఫైట్ చేస్తూ ఖచ్చితంగా నువ్వు మీ అమ్మగారి బాడీ నీకు ఇవ్వాలి అని గొడవ చేస్తే ఖచ్చితంగా ఇచ్చేద్దాం. మా అమ్మగారితో పర్లేదు, ఎందుకంటే ఆత్మ ఆల్రెడీ రక్షించబడింది కాబట్టి. హల్లెలూయా, ఆత్మ రక్షించబడాలని ఏం చేయాలి? మా అమ్మగారు బాప్తిసం తీసుకున్నట్టుగా మీరు కూడా బాప్తిసం తీసుకోవాలి. నేను దేవుడి సన్నిధిలో నేను నిజం చెప్తానండి, ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి గద్దించేవాడు, నాకు బాప్తిసం ఇస్తావా లేదా, నేను బాప్తిసం తీసుకోవాలి. ఇవన్నిటికీ పురుష పెట్టాలి. నాకు వాక్యం చెప్పాలి, వాక్యం నేర్పించాలని పాస్టర్ గారితో నేను ఫైట్ చేసేవాడిని. అప్పుడు కాడ నుంచి నేను అన్నింటినీ పురుష పెట్టాను. ఫాదర్ జోహార్ అస్సలు మొదలు 5 కోట్ల నమాజ్కి పురుష పెట్టి 5 కోట్లు నేను ప్రార్థన చేద్దామా, లేకపోతే తెల్లవారుజామున ప్రార్థనే అని ప్రార్థన చేస్తూ ఉంటే మా అమ్మగారిలో మార్పు కనిపించింది. మా అమ్మగారి పశ్చాత్తాపడింది. 2 గంటలు ఏడ్చింది. ఏడుతో ఏదని చెప్పి తలుపులో బయటకు వచ్చాను. ఎందుకంటే పశ్చాత్తాపం పడితేనే మారు మనసు పొందుతారు. హల్లెలూయా, పశ్చాత్తాపం పడితేనే మారు మనసు పొందుతారన్న ఉద్దేశంతో ఆ మారు మనసు పొందాలని తలుపులు బయటకు వేసేసి
ఈ బయటకు వచ్చి కూర్చునేవాడిని. బెక్కి ఏడ్చింది. ఎందుకంటే ఎవరు సహాయం లేరా ఓకే. ఇది చూస్తేనేమో ప్యాస్ బ్యాగ్ టాయిలెట్ బ్యాగ్ ఉండేది. టాయిలెట్ నిండిపోయిన తర్వాత టాయిలెట్ చేస్తే పుష్పని వాసన వచ్చింది. మా పిల్లలందరూ చేయని తెలుసండి, ముక్కు మూసుకు వచ్చి బేగం తుక్కావైసి యోగి అనేవారు. అంతేగాని ఎలాగున్నావు అక్క, ఏం చేస్తున్నావు అక్క, నీకు ట్రీట్మెంట్ ఎంత అవుతుంది అక్క, నీ పెద్ద కొడుకు చూస్తావు కదంటే వద్దు అలా అనేవారు కాదు. ఇప్పుడు ఏమంటారు తెలుసా, అరే నీకు డబ్బులు ఇస్తే మేము జగత్కి వెళ్ళమంటరా అంటే పరలోకానికి వెళ్ళమంట. ఏదంట మేము పరలోకానికి వెళ్ళమంట. నీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు మీ అమ్మగారి ట్రీట్మెంట్కి ఎవరు చెప్తారు? వాళ్ళ చెల్లెళ్ళు. మా దుబాయ్లో ఉన్నవాళ్ళు, మస్కట్లో ఉన్నవాళ్ళు, కువైట్లో ఉన్నవాళ్ళు, అబుదాబిలో ఉన్నవాళ్ళు, అమెరికాలో ఉన్నవాళ్ళు నాకు సలహా చెప్తున్నారు, అయ్యా నీకు ఒకవేళ సపోర్టింగ్ గా ఉంటే అల్లా ఊరుకోరు, అల్లా ఈ కోపం ఎక్కువ వస్తుంది అంటే నవ్వా. నేను బాధపడ్డా, ప్రభువా నేను ఒక మాట చెప్పా, నేను ఎప్పటికైనా మిమ్మల్ని టార్గెట్ చేస్తాను. చెప్పగలిగా అలా ఇప్పుడు నీకు కాలు ఉండొచ్చు, దేవుడు నాకు కాలు ఇవ్వబోతున్నాడు. ఎలా తెలుసా, మీకు ఇప్పుడు కాలు ఉంటే నాకు అఫీషియల్గా ఇవ్వబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంతైతే మీరు అలా దాన్ని చూసుకొని మీరు ముందుకెళ్తారు, దానికంట అధికమైన బ్లెస్సింగ్స్ దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అని దేవుడికి మహిమాత్మగా నేను ముందుకెళ్ళేవాడు. అందరూ నాకు సలహా చెప్పారు, ఫైనాన్షియల్లో చాలా నలిగిపోయారు. ఇదే మాటలు మీ అమ్మగారు చూస్తే అలాగా నీకు పెళ్ళి అవ్వదేమో, నీకు పెళ్ళి ఎవరేమో పిల్లని. దేవుడి మహాకృప మంచి భార్య నాకు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మంచి భార్యను దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకు నేను మాట చెప్తానంటే, మా అమ్మగారి మారవలసిందే. మా అమ్మగారు అడిగారు, అమ్మా నీకు బాప్తిసం కావాలంటే, మా అమ్మగారు నాకు బాప్తిసం ఎప్పుడు ఇస్తాను, మా అమ్మగారు నన్ను అడిగారు. మంచిదమ్మా ఖచ్చితంగా అలా ఉండాలి అని మా అమ్మగారిని తీసుకెళ్ళి ఏట్లో తీసుకెళ్ళి మా అమ్మగారికి బాప్తిసం ఇచ్చి నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇంటనే ఉండాలని చెప్పేసి మా అమ్మగారికి ట్రైనింగ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మా అమ్మగారు మారవలసిందారు. మా అమ్మగారు ఇప్పటికి కూడా 5 గంటలు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే 5 గంటలు ప్రార్థన కూర్చుంటాను. ఖాళీగా ఉంటే ప్రార్థన. వృద్ధాప్య దశలో నేను ఇప్పుడు కూడా మా అమ్మగారి దగ్గర వెళ్ళి, అమ్మ నాకు ఒక ప్రార్థన చేయమని నేను వెళ్ళి మా అమ్మగారి దగ్గర మోకాలు వేసి ఆమె నేను ప్రార్థన చేయించుకుంటాను. ఎందుకని ఈ మాట నేను చెప్తున్నాను అంటే, ప్రార్థనా పరులు ఏం చెప్తుంది ఖచ్చితంగా జరిగింది. తల్లి కాబట్టి తల్లి బ్లెస్సింగ్ తీసుకోవాలని ఇప్పుడు కూడా మంచి సేవ చేస్తాను. నిన్న కాక మొన్న అన్ని విషయాల్లో బాత్రూమ్ విషయంలోనే కానీ, టాయిలెట్ విషయంలోనే కానీ, స్నానం విషయంలో కానీ ప్రతిదీ కూడా తప్పకుండా మా అమ్మగారికి మా ఆవిడ అంటది, మీ అమ్మగారికి చెప్తాను, మీ అమ్మగారి బాత్రూమ్ వెళ్తారు. ఏం చేస్తారు సార్ మా అమ్మగారు? బాత్రూమ్ వెళ్తారు వాళ్ళు అవదు, అక్కడ ఒక ముద్ద ఇక్కడ ఒక ముద్ద అక్కడ ఒక ముద్ద అది పెట్టుకుంటుంది. అంటే నడవలేరు కదా, వింటున్నారా? నడవలేరు, కుంటాని హ్యాండిక్యాప్ కూర్చోబెట్టుకుంటే వెళ్ళిపోద్ది. ఏంటమ్మా అంటే బాత్రూమ్ నేను తీస్తాను అయ్యా అంటుంది. వద్దమ్మా నేను చేస్తానని ఏం చేస్తాను సార్, కాగితం పట్టుకొని కవర్ పట్టుకొని తీసి నేనే పట్టుకునేస్తాను. ఎవరైనా పెడతారు అలాగా? చెప్పాలండి, ఎవరైనా పెడతారా? మా అమ్మ ఏడుస్తుంది చూస్తున్నాను. నా కొడుకుతో పని చేయించుకుంటున్నానా, నా కొడుకుతో నేను పని చేయించుకుంటున్నాను. బాత్రూమ్ తీసేసి బయటకి వేసేస్తాను. వేసి మా అమ్మగారిని తీసుకెళ్ళి బాత్రూంలో కూర్చోబెట్టి నైట్ అంతా క్లీన్ చేసేసి నేనే జాలించి దాంట్లో పెనాయిల్ వేసి దాంట్లో బీసింగ్ వేసి జాలించి పక్కన పెట్టి ఇది వాషింగ్ మిషన్లో ఏమ్మా పాస్టమ్ గారు అంటాను. అమ్మయ్యా అంటున్నా. ఎందుకని పైకి క్లీన్గా నేనే చేశాను. అమ్మయ్యా అంటుంది. వందనాలు తల్లి, నువ్వు బాత్రూమ్ నువ్వు వాషింగ్ మిషన్లో పెట్టేసి వాషింగ్ మిషన్లో వేసి మా అమ్మగారిని తీసుకొచ్చి 2-3 షాంపూలు పెట్టి నీళ్ళు రుద్ది బాత్రూమ్ అంతా కడిగి చేస్తాను. నా భార్య కూడా మారమనిస్తుంది. మా భార్య కూడా మారమనిస్తుంది నన్ను చూసి. చెప్పలు కొడదామా కలిగా అదేగా నా భార్య కూడా మారమనిస్తుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, చాలా ముస్లిమ్స్లో నుంచి రావడం చాలా కష్టం. ముస్లిమ్స్లో నుంచి మసీదులో ఉంటూ రావడం చాలా కష్టం. రంజాన్ పండుగ వస్తే నెలంతా ఉపవాసం ఉండేవాడిని, సహర్ కమిటీలో ఉండేవాడిని, రోజా ఇప్పేవాడిని. అల్లాహమ్మా లక సుమంతు వాబిక అమంతు వాలేక తవక్కత్తు వాల రిజ్విక అఫ్తత్తు ఫత్కబల్ మిన్ని అని చెప్పి ఉపవాసం కట్టేవాళ్ళు. అల్లాహమ్మా సుముదగల్లిల హీతాల అల్మిన్ సోమి రంజాన్ అని కట్టి అల్లాహమ్మా సుముదగల్లిల హీతాల అల్మిన్ సోమి రంజాన్ అని ఇప్పేవాడిని. 6ంటికి ఇప్పేవాడిని, 4 గంటలకు కట్టేవాడిని. ఫోటోఫోటీ పక్కాగా గరిష్టంగా ఉండేవాడిని. 5 పూటలు నమాజ్ చేసేవాళ్ళు. ఏవి నమాజులవి? ఫజర్, జుహర్, అస్సర్, మగ్రిబ్, ఇషా 5 పూటలు ఖచ్చితంగా నమాజ్ చేసేవాళ్ళు. ఈ నమాజులో ఉంటే అందరూ ఆశ్చర్యపోయారు. భాష అంట ఇలాగా పాస్టర్ అయ్యాడంట. నాతో పాటు ఉంటున్న నా స్నేహితుల్లో చాలా మంది ఆఫీస్ సాగులు అయ్యారు, ముక్తీలు అయ్యారు, మౌజన్ సాగులు అయ్యారు.
మౌలాలీలు అయ్యారు, హాజీలు అయ్యారు. నేనొక్కడిని మాత్రం సపరేట్ అయ్యి నేను పాస్టర్ అయ్యా. హల్లెలూయా. చప్పలు కొడతామయ్యాడిగా. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు చూస్తాను, వాళ్ళు ఇప్పుడు కూడా నేను సలాం అలైకుం అంటే నేను అంటున్నా వాలేకుం అస్సలాం రహిమతుల్లాహి బరకాత్ భాయ్ అచ్చే हैं खैरत अल्हम्दुलिल्लाह అని చెప్పి इसे छोड़ को आता नहीं है सो भी अच्छा इसको छोड़ को नहीं आता मैं मरे तक इसे छोड़ूंगी. హల్లెలూయా. చచ్చిపోయేంత వరకు దీన్ని వదలను. నేను అనుకున్నాను, నేను నమ్మండి నమ్మకండి, నేను ఒక్కడినే ముస్లిం నేను మారేనేమో అనుకున్నాను. కానీ మాకు కరోనాకు ముందు, వింటున్నారా ఈ మాట వినండి, కరోనాకు ముందు నేను అనుకున్నాను నేను ఒక్కడనే ముస్లిం ఉన్నాను, నేను ఒక్కడనే మారిపోయానయ్యో, నేను ఒక్కడనే అయిపోయానే, మా ముస్లింస్ మారలేదా అని బాధపడ్డా. తర్వాత తెలిసింది 1000 మంది సేవకులు ఉన్నారు పాస్టర్స్ లో. హల్లెలూయా. 1000 మంది పాస్టర్స్ ఉన్నారండి ముస్లింస్ లో. ఆశ్చర్యపోయాను. అయితే అందరూ కలుసుకొని భాయ్ సలాం అలైకుం అంటే వాలేకుం అస్సలాం. బా భలే చేసామయ్యా నువ్వు. ఎందుకంటే మనం నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాం. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుని తెలుసుకున్నాం. ఆయన తప్ప ఏ దేవుడు లేదని తెలుసుకున్నాం. అల్లా ఏకే అనేవాడిని, ఈరోజు యేసు ఏకే. చెప్పగలిగా. హల్లెలూయా అని ఎంతో గర్వంగా నేను చెప్పుకుంటున్నాను. ఇప్పుడు పెళ్లి సంబంధాలకు ఒక గ్రూప్ పెట్టాం మేము, ఈసా మసీహ్ అలే హదీస్ జమాత్ కమిటీ. ఏంటండి చెప్పండి ఒకసారి. ఈసా మసీహ్ అలే హదీస్ జమాత్ కమిటీ అని పెట్టాం. పెట్టిన తర్వాత దీంట్లో కొంతమంది ఇంటర్వ్యూస్గా పెట్టాం. పెట్టిన తర్వాత దీనికి ఒక రోజు పెట్టుకొని మేము కూడుకుంటున్నాం. ఒక ముస్లిమ్స్ వరకు మాత్రమే కూడుకుంటున్నాం. అంటే ఏంటి మీ కులం వేరైపోయిందా అని మాత్రం కాదు అలా కాదు. మా వాళ్ళని ఏడాలి, మా వాళ్ళు ఎక్కడున్నారు తీయాలి. మాట్లాడినంత మా ఇంట్లో మా అబ్బాయి ఉన్నాడు, మా పిల్ల అట్లా అదే అమ్మాయికి ఇచ్చేది. వాళ్ళు మన ముస్లిమ్స్ వాళ్ళు ఇచ్చేసి పెళ్లి చేసేసేది. అక్కడ మాట్లాడుకోవడం, సంబంధాలు సెట్ చేసేసుకోవడం ముస్లిమ్స్కి. ఇప్పుడు అలా చేయడం వల్ల ఏంటి ప్రయోజనం అంటే, ఏంట్రా నువ్వు దాన్ని దిగావు కదా వాళ్ళకి ఇచ్చేవేంటి అని మా మీద నిద్ర రాదు. అవునా కదా? వాళ్ళకి ఇచ్చేవాడిని నిద్ర రాదు. అరే పిచ్చోరా, మనలో చాలా మంది ఉన్నారు నన్ను చెప్పగలిగా. హల్లెలూయా. ఇప్పుడు నా కూతురు పుట్టింది. నా కూతురికి ఏం పెట్టారు? షేక్ ఆసిఫా గ్రేస్. ఏం పెట్టా చెప్పాలి? షేక్ ఆసిఫా గ్రేస్. నా భార్య నజ్మా గ్రేస్. గ్రేస్ ఖచ్చితంగా ఉండాలి. ఆయన కృప మన లేకపోతే ఏముంది? పాస్ గారు పాట పాడారు గ్రేస్ గురించి, కృప గురించి. అడరా షేక్ ఆసిఫా గ్రేస్ చాలా క్యూట్గా తెల్లగా దగ్గరగా ఆడిపోతుంది నా బిడ్డ. ఆసిఫా ఆజా బేటా అంటే అబ్బా అంటే గబగబ వచ్చేస్తుంది. ఆసిఫా గ్రేస్ నా కూతుర్ని ఒక అప్పుడే ప్రతిష్ఠ. నా బిడ్డ ఈ బిడ్డ నా బిడ్డ కాదు, నీ బిడ్డే. రేపు పొద్దున్న ఎలా వాడుకుంటా నీ ఇష్టం ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా చేద్దామా? ఎలా వాడుకుంటావో అది నీ ఇష్టం. నా రుచి కాదు, నీ టేస్ట్ సంబంధించి ఆ పిల్లలు నడిపించుకోండి. నా కూతుర్ని దేవుడు సమర్పించేశాను. ఆసిఫా గ్రేస్ ఇప్పుడు ఆమె మైక్ పట్టుకుంటుంది, పాటలు పాడుతుంది, హల్లు చెప్తుంది, చెప్పడం పడుతుంది, స్తోత్రం అంటుంది. ఇప్పుడు నమ్ముతారా మీరు? ఏ తమ్ముడు అయితే నన్ను చూసి నేను రాను చేయను, మీరు నమ్మండి, వాళ్ళకి నెలకి రోజుకి 1500 రూపాయలు జీతం. ఎంతండి చెప్పాలి? 1500 రూపాయలు రోజుకి జీతం మా తమ్ముడికి. మా బావకి రోజుకి 1500 జీతం. నాకు ఫోన్ చేసి 500 ఉన్నాయా, 1000 రూపాయలు ఉన్నాయా, 2000 ఉన్నాయా అంటే దొరికాడు అని అప్పుడు 2 స్వార్థ మొక్క చెప్తా. దేవుడు నమ్ముకోమ్మా, ప్రార్థన చేసుకోమ్మా, ఆయన నిజమైన దేవుడు అమ్మా, మోకాలేయమ్మా అని చెప్పి బాధపడమ్మా. నేను చేస్తున్నా, నాకు ఇచ్చిన డబ్బులు ఏది తెలుసా? కానుక డబ్బులు. నువ్వు తీసుకొని ఖర్చు పెట్టుతుండగా నీకు మారు మనసు వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మసీహ్కి చెప్పండి. హలో, బోలో యేసు మసీహ్కి. చేతులు లేవా? జగన్ 200 ఇస్తారంటే జగన్ 200 ఇస్తారంటే ఏమంటారు? అంటారు. అంటారా? చెప్పాలండి. మీరు రిప్లై ఇవ్వాలి, మీరు సప్లై ఇవ్వాలి. అవునా కదా? చంద్రబాబు నాయుడు 200 ఇస్తారు, జగన్ పెట్టమంటే అరుస్తాం. అరవా ఇప్పుడు చెప్పమంటే ఎయ్ అంటారు. హల్లెలూయా. బోలో యేసు మసీహ్కి, బోలో యేసు మసీహ్కి. హల్లెలూయా. ఇక్కడ నేను ఢిల్లీ వెళ్ళామన్నా. ఢిల్లీ వెళ్తున్నప్పుడు అక్కడ ఈసా మసీహ్ని అక్కడ మందిరాన్ని ఏమంటారు తెలుసండి? మందిరాన్ని మనం గుడి అంటాం, లేకపోతే మందిరం అంటాం, చర్చ్ అంటాం. అక్కడ ఖలీషా అంటాం. అక్కడ ఏమంటారు? ఖలీషా. అక్కడ వాకింగ్ చెప్పారు. అక్కడ చాలా మంది మారిపోయారు.
నేను ఒక్కడిని ముస్లిమ్స్ కాదు, 1000 మంది పాస్టర్స్ ఉన్నారండి. 1000 మంది పాస్టర్లు ఇప్పుడిప్పుడే మారు ముంచుకుంటా ఆయన నామం పేరిట ప్రతి ఒక్కరు మోకాలు వేస్తున్నా, ప్రతి ఒక్కరు మారు ముంచుకుంటారు. నేను ఒక్కనే ముస్లిమ్స్గా మా ఏరియాలోని స్వార్థ ప్రకటించే వ్యక్తిని. చాలా మంది వచ్చి సాక్షి చెప్తారు, ఏంటి మీరు ముస్లిమ్స్లో మారవేంటి అని. కూర్చోబెట్టి నాకు స్వార్థం. పోలీసులు బండి మీద వెళ్తున్నప్పుడు బండిలో ఎవరైనా ఎక్కారనుకోండి, అక్కడ లిఫ్ట్ అంటే కూర్చోబెట్టి స్వార్థం పెడతాను. బస్సులో వెళ్తే బస్సులో సువార్త చెప్పేస్తాను, బంధువుల దగ్గర సువార్త చెప్పేస్తాను, ఎక్కడ దొరికితే అక్కడ సువార్త చెప్తాను. ఇప్పుడు కూడా మా మామయ్య చూసి అని వెళ్ళిపోతాను. ఇప్పుడు కూడా మా మామయ్యలు, మా పిల్లలు, మా బాబాయ్లు ఇప్పుడు కూడా మా అమ్మని చూసి ఇప్పటికి 10 సంవత్సరాలు ఎవరు రాదు. కానీ నా విశ్వాసలే మా బంధువులు. హల్లెలూయా. మా విశ్వాసలే మా బంధువులు, మా విశ్వాసలే మాకు అన్నదమ్ములు, మా విశ్వాసలే నాకు మా విశ్వాసలే బలం అని ఎంతో నేను సంతోషిస్తాను. ఎందుకు ఈ మాట నేను చెప్తానంటే నా సాక్ష్యం ద్వారా నిజంగా గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. మా అమ్మగారి విషయంలో కానీ మా నాన్నగారు కానీ ఒకటే ఒక కొరత ఏంటంటే, మా నాన్నగారు నా సొమ్ముతులు లేకపోయాడే, నా అర్హతగా నా సంపాదన ఆయనకి నేను పెట్టలేకపోయానే అని చాలా బాధపడతాను అంటాను. దేవుని బిడ్డారా, నేను ఒక మాట చెప్తాను మీకు. ఎవరు కూడా చాలామంది ఎవరుస్తున్నారు, మీ నాన్నగారిని కానీ మీ అమ్మగారిని కానీ దయచేసి ఎవరు కూడా గసురుకోమక్కండి. ఒకవేళ గసురుకుంటే ఏది ఎక్కువో అదే కోస్తాం. అందుకనే యూ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళకి గౌరవం ఇవ్వండి. మీ నాన్నగారికి మీ అమ్మగారికి గౌరవం ఇవ్వండి. ఏంట్లే ఎవరిలే చేస్తాలే అంటూ కలిగంటే ఏమంటారు, అక్క చెప్పవా అంటారు, చెల్లికి చెప్పవా అంటారు. అలా కాకుండా వాళ్ళకి లోబడండి. అలా లోబడితే ఖచ్చితంగా దేవుడు నీ విషయంలో అద్భుతమైన కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘ కాపరికి లోబడండి. నిజంగా ఈ సాక్ష్యం ద్వారా ఎంతమంది ఆశీర్వదించబడ్డారండి? చేతులెత్తాలి. ఎలా కాదు ఇలా పూర్తిగా సాక్ష్యం కదా. నిజంగా నాకు ఎంతమంది ప్రార్థన చేస్తారండి? చేతులు నింపేస్తారు చూసారా, ఎంత స్వాగతం అమ్మ. అత్త నా గురించి, నా పేరు అహ్మద్ బాషా. నేను విజయవాడలో ఉంటున్నాను. ముస్లిమ్స్ మధ్యనే ఒక సభ పెట్టాను. ఒక ఆయన ఉంటాడు కదా, వచ్చి ఒకసారి చేతులు దింపాడు. ఒకసారి ఒక ఆయన ఉంటాడు కదా, సౌండ్ కప్పుకోవాలి అంటాడు. ఏది ప్రార్థన, పాటలు పాడుతున్నా స్తోత్రము చెల్లించమంటే ఆయన చెవులు ఏమైందంట, గుర్రు అంటున్నాను. నేను అంటున్నాను కదా, మసీద్ మీద కంప్లైంట్ పెడతాను నేనేమన్నాను, నేనైతే ఆయన ఒకసారి మోగిస్తున్నాం, మీరు ఆ రోజు 5 పూటలు మోగిస్తున్నారు, నేనేమనుకోవాలి అంటే నోరు మోగించుకొని పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మా ఊరికి ఏం ధర్మశాస్త్రం చేయించారు, చెప్పుకు చెప్పు, కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకి దెబ్బ. హల్లెలూయా. చేతులు లేవా? ఒకసారి వచ్చారా? ఊపుదామా? తాటా కాదు, అల్లు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నాకు ఎంతమంది ప్రార్థన చేస్తారు? చేస్తారా? అందరూ ఇస్తారు. నేను ఫిరాత్ బాక్స్ అయితే కలిగేసుకుంటాను. దానికి సామాన్యం మీరే. నా కొరకు ప్రార్థన చేయండి, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అలాగే నా కుటుంబంలో ఉన్న బంధుత్వాలు అందరూ కూడా మారుమూసి పొందాలని ఎవరూ మారలేదండి. అందరూ కూడా నమాజులు జకాతులు చాలామంది కూడా లోకానుసారంగా ఉన్నారు. వాళ్ళకి గడ్డలు పెంచుకుంటారు, సిగరెట్ తాగుతారు, గడ్డలు పెంచుకుంటారు, మందులు తాగేస్తారు, గడ్డలు పెంచుకుంటారు, 2-3 భార్యలు ఉంటారు. అలా కాకుండా అందరూ కూడా వాళ్ళు కూడా మారుమూసి పొందునుగాక. హల్లెలూయా. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఎంతగానో దేవుడు చూపిస్తాను. నాకు ఇచ్చిన నన్ను పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా సేవకుడికి నా ప్రత్యేకమైన వందనాలు. నా కొరకు ప్రార్థన ఎంతమంది చేస్తారు? ఒకసారి చేస్తారు ఖచ్చితంగా. మీ అందరికీ దేవుడు సాక్షి. చెయ్యకపోతే దేవుడు మేము పట్టుకుంటున్నాగా. ఈ సమయం దేవుడు సేవ కప్పుతాను. మా సాక్షి దేవుడు జీవించి ఆశీర్వదించునుగా. అందరూ చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది, అద్భుతమైన సాక్ష్యం. దేవుడు దాసుని బలపరిచి మరి ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దేవుడు వాడుకుంటున్నాడు. వాస్తవానికి 100 మంది హిందువులు మారితే వీళ్ళు 5గురు మారుతారు. అంత మొండోడు దయగలిగిన దేవుడు మొండోడు కావాలి. ఈ మొండోడి చేత మొండోడు పట్టుకుంటున్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి చివరిగా మరి ఈ సభలో దేవునికి అర్పణ అర్పించి పరిచయకి సహకరిద్దాం. మరి సోని అలాగే సోమేశ్వరి తొందరగా రాగిని రమ్మ.